రైట్. థియాలజీ అంటే ఏంటంటే దేవుని గూర్చిన శాస్త్రము లేదా దైవ శాస్త్రము అని మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం. అంటే ఆ సర్వ సత్యమును గూర్చి అధ్యయనం, సత్యమైన దేవుని గూర్చి, త్రిత్వమును గూర్చి, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని గురించి తెలియజేసేదే థియాలజీ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. దానికి ముందు మాట కూడా మనం నేర్చుకున్నాం, థియాలజీ శాస్త్రాలన్నింటిలోకెల్లా మహారాణి లాంటిదని. అదొక సిస్టమేటిక్ థియాలజీ, క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం అనేది ఆ రాణి యొక్క కిరీటం అని మనం నేర్చుకున్నాం. ఇది మీకు పీడిఎఫ్ కూడా ఉంది గ్రూప్ లో. మీరు ఒకసారి మళ్ళీ క్లాస్ చూసుకోవాలని జ్ఞాపకం తెలియజేస్తున్నాను. ప్రలోభమైన అనే పదాలు ముందు మాటకు సందర్భంగా తెలియపరచడం జరిగింది. అంటే ముందుగా చెప్పబడుతుంది అనే అర్థంతో చెప్పబడింది. అది మనం అంత ఇంపార్టెంట్ కాకపోయినా తర్వాత మనం ఈ రివిజన్ లో మనం నేర్చుకున్న విషయాల్ని ఒకసారి మనం చూస్తూ ఉన్నాం. ద టర్మ్ థియాలజీ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ థియోస్. ఆ థియోస్ అనే పదం, థియోస్ అంటే అర్థం ఏంటో మనం తెలుసుకున్నాం. థియోస్ అంటే అర్థం చూసైనా చెప్పాలా, దేవుడు అంటే మనం ఒక రకమైన వాళ్ళు పడతారు కూడా ట్రాన్స్ లో ఉంటాం అనమాట. చర్చ్ లో ఉంటే ఒక రకమైన ఆ ట్రాన్స్ లో కాదు, బైబిల్ కాలేజ్ లో కొంచెం డిఫరెంట్ గా ఉండాలి నేర్చుకునే విధానం. మీరు అడగటం, ఒకవేళ మాకు తెలియకపోతే దాన్ని మళ్ళీ మేము రీసెర్చ్ చేసి లేకపోతే తెలుసుకుని మీకు చెప్పడం, ఇలా ఉంటది ఇక్కడ. కాబట్టి కొంచెం మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. థియోస్ అంటే గాడ్ అని మనం తెలుసుకున్నాం. లోగోస్ అంటే టు స్టడీ లేదా పదం, దేవుని గురించి చెప్పుకునే శాస్త్రం. కాబట్టి దీన్ని థియాలజీ అన్నారు. దీనిని విస్తృతంగా సంభాషించడం, అధ్యయనం చేయడం అనేది విషయం మనకు అర్థమైంది. తర్వాత సిస్టమేటిక్ థియాలజీ గురించి కూడా మనం నేర్చుకున్నాం, క్రమ పద్ధతిలో చేయటం నేర్చుకోవటం అనేది. తర్వాత సిస్టమేటిక్ థియాలజీ లేకపోతే థియాలజీలో మూడు రకాలు మనం చెప్పుకున్నాం. ఎవరైనా చెప్తారా? ఆల్రెడీ ఒకటి నేను డిస్ప్లే చేశాను. కాబట్టి మూడు రకాలు థియాలజీని మూడు రకాలుగా చూశారు అని చెప్పాను నేను గత వారం. ఆల్మోస్ట్ ఒక ముగ్గురు నలుగురు పాత్రలు ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, 6 7 పాత్రలు, మిగతా 4 పాత్రలు. మూడు ఇంపార్టెంట్ విషయాలు మనం చూసుకున్నాం. ఒకటి చూసినప్పుడైనా మీకు తర్వాత అయినా గుర్తుకు రావాలి. అర్మీనియన్ థియాలజీ, అర్మీనియన్, కాల్వినిస్టిక్, క్యాథలిక్. అంటే దానికి కోసం ఒక హెడ్డింగ్ ఒకటి ఉంది మనకి, బై వ్యూ బై వ్యూ పాయింట్. పాయింట్. బై వ్యూ పాయింట్. అందులో ఆ, ఆ విధంగా మీరు చెప్పినట్టుగా, సోదరి శ్రావణి గారు మీరు చెప్పినట్టుగానే కరెక్ట్. అందులో చూసిన దానిని బట్టి, వారి యొక్క కాలాలను బట్టి మనం ఆ ఒక థియాలజీని చూసాం, దాన్ని నేర్చుకోవచ్చు అని చెప్పాం. తర్వాత కాలాన్ని బట్టి, ఆయా కాలాల్లో జరిగిన విషయాల్ని విశ్లేషించడాన్ని బై ఎరా దాన్ని బట్టి మనం బాగా చూసింది బై ఫోకస్. అంటే మనం చూడటం ద్వారా మెయిన్ మనం ఇదే మనకు ప్రాముఖ్యమైనది. ఇందులో చూడటం ద్వారా, ఒక విషయాన్ని చూడటం ద్వారా ధ్యానం చేయటం విషయంలో ఇందులో మనకి ఒక 6 విషయాలు మనం నేర్చుకున్నాం. ఎవరైనా చెప్తారా? థియాలజీ నోట్స్ అయినా రాస్తున్నారా మీ దగ్గర? మీరు మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ పీడిఎఫ్ గ్రూప్ లో పెడుతున్నా మీరు చూసి దాన్ని ఒక పుస్తకంలో రాసుకోవాలి. సీనియర్ లెక్చరర్ గారు, ప్రిన్సిపాల్ గారు ఆయనే పుస్తకం మీద రాసుకుంటాడు ఆయన్ని. ఆయనే మనకు పెద్ద మోడల్. కాబట్టి మనం రాసుకోవాలి. ఆ పుస్తకం మీద పెట్టడానికి ప్రయత్నం చేయండి. బై ఫోకస్ సార్ చెప్పాల్సింది. అమ్మా, బై ఫోకస్ అన్నా, బై ఫోకస్ సార్. బై ఫోకస్ లో ఒక 6 చెప్పడం జరిగింది వేదాంత శాస్త్రాలు. 1 బైబిల్ వేదాంత శాస్త్రం, రైట్. 2 పిడివాద వేదాంత శాస్త్రం, రైట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ వివరణాత్మక వేదాంత శాస్త్రం. బ్రదర్ సురేష్ గారు కదా? రైట్. అవునన్న, బెదర్ సురేష్ అన్న, సురేష్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్. చారిత్రాత్మకమైన వేదాంత శాస్త్రం, రైట్. సహజ వేదాంత శాస్త్రం, రైట్. ఆచరణాత్మక వేదాంత శాస్త్రం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఈ యొక్క బై ఫోకస్ ద్వారా మనం నేర్చుకునే విషయాల్లో ఇన్ని రకాలు ఉన్నాయి అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. పిడివాదం అనే పదం కొంచెం విపరీతంగా ఉన్నా, దాన్ని ఇంగ్లీష్ లో డాగ్మెటిక్ థియాలజీ అంటారు. అంటే విపరీతమైన తర్కం చేస్తాం అనమాట దానికి సంబంధించి. ఇవి బై ఫోకస్ ద్వారా చేసే థియాలజీకి సంబంధించిన విషయాలు. ఇక తొందరగా వేదాంత శాస్త్రం ఎందుకు నేర్చుకోవాలి, ఏమి అనే ప్రయోజనం ఉందా అనే విషయం మీద మనం 10 పాయింట్లు చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటిది, దేవుణ్ణి సరైన మార్గంలో అర్థం చేసుకోవడానికి వేదాంత శాస్త్రం మనకి సహాయపడుతుంది. అంటే దేవుడు, ఆయన స్వభావం, ప్రణాళికలు మరియు పనులు.
తర్వాత మనం విశ్వాసంలో ఎదగటానికి, తప్పుడు బోధలు మరియు తప్పుడు ఉపాధ్యాయుల నుంచి తప్పించబడటానికి, సత్యమును గూర్చి బాగా తెలుసుకుంటానికి, సువార్తను సమర్థవంతంగా పంచడానికి వేదాంత శాస్త్రం మనకు ఉపయోగపడుతుంది. 8 నోట్స్ ఉన్నాయి కాబట్టి నేను తొందరగా చెప్పేస్తున్నాను. తర్వాత మన చర్చ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, ఆ తర్వాత మనం బోధించే విధానంలో కూడా మెలకువలు తెలుసుకోవడానికి, అదేవిధంగా మన సంఘం కూడా అభివృద్ధి చెందడానికి ఈ థియాలజీ ఉపయోగపడుతుంది. తర్వాత మనల్ని మనం అర్థం చేసుకోవడానికి బాగా, మనం ఎందుకు ఇలా ఉన్నాం, మనం చేసే పనులు ఎందుకు ఇలా చేస్తా ఉన్నాం, తర్వాత మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వేదాంత శాస్త్రం థియాలజీ అనేది బాగా ఉపయోగపడుతుందని మనం నేర్చుకోవడం జరిగింది. తర్వాత భవిష్యత్ సంఘటనల గురించి, ఈవెన్ ప్రతి దాని గురించి సరైన దృక్పథాన్ని కలిగి ఉండడానికి వేదాంత శాస్త్రం మనకి సహాయపడుతుంది. అంటే వేదాంత శాస్త్రాన్ని మనం అభ్యాసం చేసి, అధ్యయనం చేసి, దాన్ని కనుక ఫాలో అవుతే ఖచ్చితంగా ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో మన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాం అనమాట. చాలా స్టాండర్డ్, చాలా పెరిగిపోద్ది అనమాట మంది. కాబట్టి ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మీరు కొంచెం దృష్టి పెడితే, మనందరం జాబ్ చేసుకుంటాం, ఫ్యామిలీ లైఫ్ ఉంది, అన్ని ఉన్నాయి, మనందరం కాలేజీలో జాయిన్ అయ్యాం కాబట్టి ఈ పద్ధతిలో కూడా మనం వెళ్ళాలి. రైట్. ఇక నేను రివిజన్ ఆఫ్ చేస్తుందని ఈ విషయాలు మీరు మళ్ళీ ఒకసారి చూడండి ప్లీజ్, దయచేసి. ఇది మనకు ఇవ్వబడిన పుస్తకాలు, మీకు ప్రింట్ ఇవ్వబడతాయి, ఈరోజు పుస్తకాలు కూడా ఇవ్వబడతాయి. తర్వాత ఇందులో మనం కొన్ని పదాలు, అంటే థియాలజీలో డిఫరెంట్ టెర్మినాలజీ ఉంటుంది, పదాలు వేరుగా ఉంటాయి. గ్రీకు, లాటిన్, అరమేయిక్, కొన్ని హిబ్రూ పదాలు, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సి వస్తుంది. నార్మల్ గా ప్రసంగం, ఓ యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తే ఒక 5 నిమిషాలు దాని మీద 10 నిమిషాలు, గంట కూడా మాట్లాడి ఇన్ని, కానీ డిఫరెంట్ టెర్మినాలజీ ఉంటుంది థియాలజీలో. కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందులో కొన్ని మాటలు ఉన్నాయి, పుస్తకంలో కూడా ఉన్నాయి, కాబట్టి నేను అన్ని చదవట్లేదు మళ్ళీ, ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి. ఇప్పుడు ఒక్కొక్క మాటని కొంచెం డీటెయిల్డ్ గా ధ్యానం చేద్దాం. ఇంట్రెస్టే కాదా థియాలజీ? రైట్. మనకి ఇవ్వబడిన పుస్తకంలో మొట్టమొదటి ఉన్నాయి కదా, మీకు పుస్తకాలు ఇవ్వబడతాయి, ఇచ్చారా? బుక్స్ గా ఇచ్చారా? ఓకే. ఇందులో మనకి పేర్లు రాసుకోండి దయచేసి. మొట్టమొదటిది పేరు చెప్తారా ఎవరన్నా? ఏంజిలాలజీ విన్నారా ఈ పదం ఎప్పుడన్నా? ఏంజిలాలజీ. ఓకే, అందులోనే ఉంది కాబట్టి మనకు అర్థమైపోతుంది కాబట్టి, దూతల శాస్త్రం, ద డాక్ట్రిన్ ఆఫ్ ఏంజిల్స్. ఏంజిల్స్. రైట్. దూతల గురించి మనకు కొన్ని విషయాలు తెలుసు, ఎందుకంటే క్రిస్మస్ సమయంలో కొంతమంది కొన్ని దూతల గురించి మనం వింటాం. పాత నిబంధనలో కూడా చాలా సార్లు దేవదూత, దూత, ఆ సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి థియాలజీలో ఇది కూడా చాలా ప్రముఖమైన సబ్జెక్టు. అయితే మనకు డీటెయిల్డ్ గా చెప్పమని లేదు, ఇప్పుడు మనకున్న కొన్ని పాఠాలు. అయితే నేను కొంచెం డీటెయిల్డ్ గా నేను మీ కొరకు సబ్జెక్ట్ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మన దూతల గురించి అధ్యయనం చేసిన తర్వాత మీరు మీ సొంతంగా ఇంటర్నెట్ లో మనకు చాలా చాలా యూట్యూబ్ లో కానీ, గూగుల్లో కానీ చాలా సోర్సెస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న కొద్ది మీరు అనేక విషయాలు నేర్చుకోవచ్చు. సో లెట్స్ గో, మనం ముందుకు వెళ్దాం. దూతల శాస్త్రము అంటే దూతల శాస్త్రం అనగా పరలోకములో దేవునితో ఉన్న మరియు పడద్రోయబడిన సాతానుని మరియు దయ్యములను కూర్చిన అధ్యయనం. ఇందులో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. దూతలు అంటే ఒకటి దేవునితో ఉన్న దూతలు, దోస్ హూ ఆర్ విత్ గాడ్ ఇన్ హెవెన్. 2 వర్ కాస్ట్ డౌన్ అంటే పడద్రోయబడిన దూతలు. అందులో మళ్ళీ శాటనాలజీ అని, డీమనాలజీ అని, అన్నిటి కూడా ఈ శాస్త్రం గురించి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. శాస్త్రం అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకుందాం. మనం ముందు థియాలజీ, దేవుని గురించిన శాస్త్రం అని చెప్పుకున్నాం కదా. ఏ పదం నుంచి వచ్చింది? లోగోస్. ఈ లోగోస్ అనే పదం గ్రీకుది. ఆలజీ అని వస్తుంది, ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఆలజీ, బయాలజీ, న్యూమరాలజీ, ఇంకా యాంథ్రోపాలజీ,
ఇవన్నీ సైన్స్ కి సంబంధించిన మాటలు. ప్రతిదానికి వాలజీ అంటే ఇది వాలజీ అనే మాట లోగోస్ అనే మాట అనమాట. రైట్. ఇప్పుడు ఇంకా శాటనాలజీ, డీమోనాలజీ ఫ్యూచర్ లో మనం ఇంకా ఒకవేళ కావాలంటే డీటెయిల్ గా మనం వెళ్ళొచ్చు. దేవదూతలు ఇప్పటికీ నిజంగా ఉన్నారా? ప్రిన్సిపల్ గారు కాకుండా స్టూడెంట్స్ కూడా మాట్లాడుతూ ఉండాలి. ఉన్నారా? ఉన్నారా? ఉన్నారు. దేవదూతలు ఉన్నారనే సత్యం మనం ఖచ్చితంగా యాజ్ ఎ క్రిస్టియన్ మనం బిలీవ్ చేస్తాం, నమ్ముతాం. మనమే కాదు, యూదులు నమ్ముతారు, అదేవిధంగా ఇస్లామిక్ నమ్ముతారు. ఇక ఇతర మత వాళ్ళు కూడా దేవదూతలు దూతలు ఉన్నాయని నమ్ముతారు. రైట్. బైబిల్ ఏం చెప్తుంది ఈ యొక్క దేవదూతల గురించి? బైబిల్ ఏం చెప్తుంది? వాట్ ఈస్ ద బైబిల్ సేస్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏంజెల్స్? దేవదూతల ఉనికి గురించి బైబిల్ ఏం చెప్తుందో కూడా మనం తెలుసుకోవాలి. ఏంజెల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ 34 బుక్స్ ఆఫ్ ద బైబిల్ ఇన్ ఓవర్ 285 రెఫరెన్సెస్. 285 సార్లు దేవదూతల గురించి రాయబడి ఉంది. అయితే ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది డిపెండ్ ఆన్ ట్రాన్స్లేషన్ అంటారు. అంటే కింగ్ జేమ్స్ వెర్షన్ లో కొన్ని సార్లు కొంచెం ఎక్కువ, ఒక 5-6 సార్లు ఎక్కువ వాడబడింది. కొన్ని ట్రాన్స్లేషన్ లో కొన్ని తక్కువ సార్లు రాబడింది. సో మాక్సిమం ఉన్న 66 పుస్తకాల్లో 34 నుంచి 35 పుస్తకాల్లో ఈ దేవదూతల గురించి రాయబడింది 285 సార్లు రాయబడి ఉంది. మొట్టమొదటి పుస్తకంలో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. మొట్టమొదటి పుస్తకం అంటే మన బైబిల్లో అంటే క్రోనాలజీలో కాదు, అంటే వరుస క్రమంలో కాదు. మొట్టమొదటి పుస్తకం యోబు, పురాతన పుస్తకం యోబు. అంటే క్రోనాలజీ పెట్టింది ఆదికాండం నుంచి పెట్టినా కానీ ఓల్డెస్ట్ బుక్ ఇన్ ద బైబిల్ అని అనగానే యోబు అని ఖచ్చితంగా మనం చెప్పాలి. యోబులో ఈ యొక్క దేవదూతల గురించి ఉంది. అదేవిధంగా ఫస్ట్ బుక్ ఆఫ్ ది బైబిల్ జెనసిస్ లో కూడా ప్రారంభంలో ఉన్నాయి. రైట్. యేసు ప్రభు వారే ఈ దూతల గురించి ఒక మాట చెప్పారు. అవి వెర్స్ చూసి అప్పుడు మనం ముందుకు వెళ్దాం. మీ దగ్గర బైబిల్ ఉన్నాయి కదా, తీస్తారు ఎవరైనా? మత్తయి సువార్త 24:31. క్రైస్ట్ టాట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏంజెల్స్. తీసిన వారు చదువుతారా? మత్తయి సువార్త 24:31, 26:53 రెండు వచనాలు చదివిన తర్వాత మనం ముందుకు. నేను పెట్టలేదు అక్కడ, కొంచెం సమయం సరిపోక నేను రెఫరెన్స్ డైరెక్ట్ గా పెట్టలేదు అక్కడ. చదవండి అమ్మా. రైట్. అక్కడ దేవదూతల గురించి యేసు ప్రభు వారు చెప్తున్నారు. భవిష్యత్ శాస్త్రం అని మనకు ఒకటి ఉంది మన పుస్తకంలో, న్యూమటాలజీ. ఖచ్చితంగా మనం అక్కడ నేర్చుకుంటాం ఈ విషయాలు. అయితే యేసు ప్రభు వారు రిఫర్ చేశారు. 26:53 ఏముంది? యేసు ప్రభు వారు ఇక్కడ కూడా అంటే దూతలు ఉన్నాయి, అది కూడా యేసు ప్రభు వారు మాటల్లో మనం విన్నాం అనమాట. ఇంకా దేర్ ఇస్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఏంజెల్స్. ఏప్రిల్ రాసిన పత్రిక 12:22లో కానీ, రెవల్యూషన్ 5:1లో కానీ లెక్కింపజాలని దేవదూతలని రాయబడింది. సో విస్తారమైన దేవదూతలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. రైట్. థియాలజికల్ డెఫినేషన్ ఆఫ్ ఏంజెల్స్ ఇవి కూడా మనం చూస్తే కనుక, ఏంజెల్స్ ఆర్ సూపర్ నేచురల్ మెసెంజర్స్ క్రియేటెడ్ బై అండ్ ఎంప్లాయిడ్ బై గాడ్ టు సర్వ్ అండ్ కమ్యూనికేట్ హిజ్ విల్. తెలుగులో మనం కొంచెం దాన్ని చూసుకుంటే, ట్రాన్స్లేషన్ పెట్టలేనట్టుంది. మరి ప్రత్యేకమైన శక్తి కలిగిన ఏంజెల్స్ ఆర్ సూపర్ నేచురల్ మెసెంజర్స్, వర్తమానాన్ని అందించేవి, క్రియేటెడ్ బై అండ్ ఎంప్లాయిడెడ్ బై గాడ్. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇక్కడ కొంచెం ఆగాలి. ఇక్కడ నేను ఇచ్చిన రిఫరెన్స్ ఏముంది? కీర్తన గ్రంథం 103:20లో ఏముందంటే, ఇక్కడ నేను పెట్టేస్తాను డైరెక్ట్ గా. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూర్లారా ఆయనను సన్నుతించండి. అంటే బై గాడ్ టు సర్వ్ అండ్ కమ్యూనికేట్ హిజ్ విల్. అంటే ఆయన్ని స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, అదే విధంగా ఆయన యొక్క మనసులో ఉన్న విషయాలు, ఆయన విషయాల్ని ప్రజలకు తెలియజేయడానికి దేవదూతలు క్రియేట్ చేయబడ్డాయి.
దేవదూతలు క్రియేట్ చేయబడ్డాయా, రీక్రియేట్ చేయబడ్డాయా? రీక్రియేట్ అంటే రీక్రియేషన్. అక్కడ బాగా మనం నేర్చుకోవాల్సిన విషయం, క్రైస్తవులుగా మనం నమ్మవలసిన విషయం, దేవదూతలు క్రియేట్ చేయబడ్డాయి. రీక్రియేషన్ అనేది వాటిలో లేదు. రీక్రియేటెడ్. రీక్రియేటెడ్ అంటే చిన్నపిల్లలు చనిపోతే దేవదూతలు అవుతారని మనం చిన్నప్పుడు చెప్పేవారు. గుర్తుందా మీకు? ఉందా లేదా? ఏ పాపం చేయని చిన్నపిల్లలు, పసిపిల్లలు, చిన్నపిల్లలు చచ్చిపోతారు కదా, 6 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, వాళ్ళు దేవదూతల వల్లే అవుతారని మనం ఏదో ఒక ఫాల్స్ డాక్టరీన్ ఒకటి అలా చెప్తే మనం చిన్నప్పుడు నమ్మేం. కానీ యాజ్ ఎ క్రిస్టియన్ మనం అది నమ్మకూడదు. బైబిల్ దాన్ని సపోర్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా రీక్రియేషన్ అనేది లేదు. దేవుడు దేవదూతలను ఒక్కసారి సృష్టించాడు అంతే. ఇంకా వాటికి మరణం లేదు. వాటిని సృష్టించాడు. అవి పరలోకంలో ఉన్న ప్రభు దగ్గర ఉన్న దూతలైనా, శూన్యంలోకి గెంటి వేయబడిన ఆ అదర్ దూతలైనా ఇప్పటికీ కూడా మరణం ఏమీ లేదు. రీక్రియేషన్ కూడా లేదు. కాబట్టి రీక్రియేషన్ ఎప్పుడైతే లేదో మనం చాలా ధైర్యంగా వెళ్ళొచ్చు. మా ఇంటి పక్క వాడు ఎవడన్నా ఊరేసుకుని చచ్చిపోతే దయ్యం అవుతాడనే భయం చాలా ఉంటది మనకి. ఉంటదా? 2-3 రోజులు, వారం రోజులు బయటికి వెళ్ళాం. అయితే అయితే వాళ్ళ దెయ్యం ఎవరు అని ఖచ్చితంగా మనం నమ్మాలి. అయితే కొన్ని భ్రమపరచు ఆత్మలు ఉంటాయి. అంటే ఇది డిమాలజీ, డిమోనాలజీ అండ్ సెటనాలజీ నేర్చుకుంటే అప్పుడు మనకి ఆ విషయాలు మనం నేర్చుకోవచ్చు. నిజానికి ఇంకా మనం అక్కడికి వెళ్ళలేదు. సో నేను ముందుగా ఒక మాట ఏం చెప్తున్నానంటే, భ్రమపరచు ఆత్మల నుండి వాటిని కన్వర్ట్ చేసుకుంటాయి అనమాట. మనం భ్రమపరచడానికి ఆ ఇంటి పక్క వాడిలాగో, లేకపోతే ఉరేసుకున్న వాడిలాగో, లేకపోతే మందుతో చచ్చిపోయిన వాడిలాగో, ఏ దేవతలు అయితే పరలోకం నుంచి గెంటి వేయబడ్డాయో అవే దానికి సంబంధించిన రిలేటివ్సే. కానీ నిజంగా మన ఇంటి పక్క కూడా చనిపోయి దెయ్యం అయిపోయి మన మీదకి రావడం కానీ, లేకపోతే ఇంకేదో చేయడం కానీ జరగదు. అలాగే మనం ప్రాక్టికల్ గా కూడా మనం చూస్తా ఉన్నాం. అలాగనుకుంటే ఒకవేళ మర్డర్ చేసినటువంటి వెంటనే ఆడి దెయ్యం అయిపోయి మళ్ళీ అని చెప్పేయచ్చు కదా. లాజికే కదా. అది జరగదు. కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా అందరూ నమ్మిన కానీ మనం నమ్మకలేదు. ఒకవేళ అలాంటి ఏమైనా జరిగిన మన వీధిలో మనం ధైర్యంగా 10 గంటలకు రాత్రి కూడా వెళ్ళొచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. రైట్. రైట్. కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ అయితే చెప్పండి, సరిపోద్దని. కొంచెం నాకు ఎక్కువ కొంచెం ఉంటది. సరే, యాంజిలాలజీలో దూతల గురించి మనం చెప్పుకునే మాటలు చూస్తే రిఫరెన్స్లు కూడా నేను అక్కడ రాశాను. తర్వాత మళ్ళీ నేను ఆ, మీకు పీడిఎఫ్ అందజేస్తాను. అయినా మీ దగ్గర రఫ్ నోట్ బుక్ ఉంటే నోట్ చేసుకుంటాం మంచిది. కొంచెం మన ఫస్ట్ మాట యాంజిలాలజీ గురించి మనం నేర్చుకున్నాం. మనకి ఇవ్వబడిన పుస్తకంలో మనకి ఇవ్వబడిన పదాల్లో యాంజిలాలజీ. సో దేవదూతలు అనేది ఒక సైన్యం అని లోకసువార్తలో 2:13 మనం చూస్తాం. ఎందుకంటే అక్కడ ఒక మాట ఉంటది, అక్కడ ఒక దూత వచ్చినప్పుడు ఆ సర్వ సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి పరలోక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద అని పాడినప్పుడు అక్కడ రాయబడిన మాట ఆ దూతతో కూడా, ఏ దూత? గబ్రియల్ దూతతో పాటు మొత్తం పరలోక సైన్య సమూహం అంతా రాయబడి ఉంటుంది. కాబట్టి అదొక సైన్యం. దేవదూతలు దేవుని కుమారులని పిలువబడ్డారు. దేవదూతలు భౌతిక ప్రపంచం సృష్టింపబడటానికి ముందు ఏదో ఒక సమయంలో సృష్టింపబడ్డారు. అది నెహెమ్యా గ్రంథం 9:6 ప్రకారం చూస్తే మనకు అర్థమవుతుంది. నేను చెప్పేసి జస్ట్ ముందుకు వెళ్తాను. దేవదూతలు లెక్కలేని మంది ఉంటారు. ఎందుకంటే మనం లెక్కింపజాలనే ఒక మాట ప్రకటన గ్రంథం 5:11లో వాడబడింది. దేవదూతలు భౌతిక ప్రపంచం సృష్టింపబడడానికి ముందు ఏదో ఒక సమయంలో సృష్టింపబడ్డారు. అంతే కదా. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను అనే మాట కంటే ముందే ఒక సృష్టి జరిగిందనే సత్యం మనకు తెలుసు కదండి. దేవుడు ఎన్ని మిలియన్స్ ఇయర్స్ క్రితం ఈ యొక్క సృష్టి అంటే పరలోకము దేవదూతలు చేసేది మనకు తెలియదు. బైబిల్ చెప్పలేదు కాబట్టి ఆ విషయాన్ని మనం ఆ విషయంలో గమ్మునుండాలి. గమ్మునుంటే తెలంగాణ గమ్మునుండాలి, అంటే సైలెంట్ గా ఉండాలి. సో లేని పొందాన్ని చెలవులు పలవలు వేసి విపరీతంగా డిస్కస్ చేసి ఆ ఒకవేళ మళ్ళీ మనం దేవునికి దూరం అవడం అనేది మంచిది కాదు. సో అది ఈ సృష్టి ఎప్పుడు జరిగింది అక్కడ కూడా చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. గ్యాప్ థియరీ అని ఒకటి ఉంటుంది. మళ్ళీ గ్యాప్ థియరీ అంటే తెలుసా? ఎవరైనా విన్నారా గ్యాప్ థియరీ? ఎందుకంటే ఇప్పుడు ఒక చెట్టుని పరీక్షిస్తే ఆ చెట్టు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉంది,
లేకపోతే ఇప్పుడు డైనోసార్స్ ఉన్నాయంటే కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ లో భూమి మీద ఉన్నాయి అంటారు. మరి మన ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి మనం చూసుకుంటే మన చరిత్ర, మనం వేసుకున్న లెక్కలు, గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం మనకున్న లెక్కలు ఇవన్నీ చూస్తే క్రీస్తు పూర్వం ఎంత 4000 సంవత్సరాల చరిత్రే ఉంది. క్రీస్తు తర్వాత ఇప్పుడు 2000, 6000, 7000 సంవత్సరాలు, ఒక 6500. అంటే ఇవన్నీ కూడా యాక్చువల్లీ గ్రెగేరియన్ క్యాలెండర్ అనేది ఎప్పుడు వచ్చిందో మనకు తెలియాలి. ఫస్ట్ తెలుసు కదా మీకు అందరికీ, క్రీస్తు శకం 1500 సంవత్సరంలో గ్రెగేరియన్ క్యాలెండర్ ఇప్పుడు ఏదైతే మనం ఫాలో అవుతున్నామో, అందుకని అక్యురేట్ గాను అర్ధరాత్రి 12 గంటలు 1 నిమిషానికి పుట్టినరోజు చేసుకుని సంకలు కొట్టుకుంటారు చూడండి. వాళ్ళకి ఒక చిన్న మాట చెప్తాను నేను. అంటే కొన్ని విషయాలు ఇంకా ఒకటి అప్పుడు చెప్పకపోతే ఒక పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినట్టే ఉండదు. ఇవన్నీ కూడా ఎప్పుడు ఈ రీసెంట్ గా వచ్చిన క్యాలెండర్, ఈ లెక్కలు ఇవన్నీ కూడా ముందున్న లెక్కలు అన్ని కూడా మనకు సంబంధించినవి కాదు. ముందు హీబ్రూ క్యాలెండర్ కానీ, గ్రీక్ క్యాలెండర్ కానీ, రోమన్స్ క్యాలెండర్ కానీ, అవన్నీ కూడా డిఫరెంట్ మోడ్యూల్స్ లో ఉండేవి. ఇక సమయం మళ్ళీ నేను అక్కడికి వెళ్తే కొంచెం సబ్జెక్ట్ ఎక్కువైపోతుంది. నేను అక్కడి నుంచి వస్తున్నాను. కాబట్టి దేవదూతలు సృష్టింపబడ్డారు, అది ఎప్పుడన్నది మనకు తెలియదు. అయితే కొన్ని వచనాలు బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ భూమి సృష్టింపక ముందే వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని మనకి అర్థమవుతుంది. ఎందుకు ఆ భూమి పుట్టక ముందే వాళ్ళు ఉన్నారు అని కనుక చూసినట్లయితే, యాక్చువల్లీ మనం ఒక మాట మనం మాట్లాడుకోలేదు. దేవదూతల్ని ఎవరు సృష్టించారు అని మీరేమనుకుంటున్నారు? దేవుడు అనే పదం ఎలోహిం, ఏది ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో అన్నమాట. అయితే కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం అనుకుంటా కదా, వస్తున్న పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం సరిపోతాం. చదవమ్మా. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11 సోదరిని చదువుతాను. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి కూడా బాగా ఇప్పిస్తుంది. కాబట్టి ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకి విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయనంటే ఎవరు? ఆయనంటే ఎవరు? యేసుక్రీస్తు అనే ముందు చదువుతుంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అంటే అదృశ్య దేవుని యొక్క స్వరూపం ఎవరు? యేసు ప్రభువు స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశముందున్నవన్నీ, భూమి ఎందున్నవన్నీ, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయన బట్టి సృజింపబడెను. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. అంటే క్రియేటర్ ఎవరు అంటే యేసు ప్రభు యాక్చువల్లీ. బట్ చేయించింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఈ త్రిత్వాన్ని గురించి మళ్ళీ మనకు పెద్ద సబ్జెక్ట్ ఉంది. తర్వాత మళ్ళీ మనం ట్రినిటీ అనే వ్యాస్ట్ సబ్జెక్ట్ చూస్తాం, అప్పుడు మనకు అర్థం అవుతుంది. సో యేసు ప్రభు వారు నిజానికి దూతను క్రియేట్ చేసింది ఎవరంటే యేసు ప్రభు వారే. చేయించింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఆ త్రిత్వం గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం. కొంతమంది మీకు అవగాహన ఉంది, లేని వారి గురించి ఏదైనా అనుమానం వస్తే కనుక వీ విల్ డిస్కస్ ఇట్ లేటర్. సో అదేవిధంగా 108వ సంకీర్తన అనుకుంటాం, 140 ఒకసారి చూద్దాం. ఒకసారి 148 సంకీర్తన 148 లో కూడా కొన్ని విషయాలు ఉంటాయి. అంటే దేవదూతలకు సంబంధించిన విషయాల గురించి అక్కడ కూడా ఉంటాయి. 148వ సంకీర్తన నేను చదువుతూ ఉన్నాను. యెహోవాను స్తుతించుడి, ఆకాశ వాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయన స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయన స్తుతించుడి. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ అంటే అందరినీ చేసిన వాడు దేవుడు అనే సత్యాన్ని చెప్తున్నాడు. అయితే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు చేసినట్టుగా మనం ఈ థియాలజీలో మనం నేర్చుకుంటాం. కొంచెం స్పీడ్ గా ఉందా? మీకు అర్థమవుతుందా? ఒక సబ్జెక్ట్ ఒక క్రమంగా వెళ్తున్నట్టు కనిపిస్తుందా? దేవదూతల గురించి ఇప్పుడు యాంజిలాలజీ అనే సబ్జెక్ట్ లో మనకి ఏదైనా సందర్భంలో ఎక్కడైనా వాక్యం వింటున్నా గానీ, మనం చెప్తున్నా గానీ, ఆ సందర్భం వస్తే కొంచెం క్లీన్ గా మనకు అర్థం అవ్వాలి. మనం చక్కగా అర్థమయ్యేటట్టు మనం
మనం సంభాషణలో లేకపోతే మన ప్రసంగంలో చెప్పాలి. దూతల శాస్త్రం. ఏంజలాలజీ అనేది దేవదూతల అధ్యయనం, వారి స్వభావం, పాత్రలు మరియు వివిధ మత గ్రంథాలలో ముఖ్యంగా బైబిల్లో ఉన్న ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. పవిత్ర గ్రంథాలలో కనిపించే విధంగా దేవదూతల విభిన్న రూపాలు మరియు ఉద్దేశాలు అన్వేషించడం జరుగుతుంది. అదే విషయాన్ని ఇంగ్లీష్ లో ఉంది, మన సమయం సేవ్ చేసుకోవాలి కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. అంటే ఈ యాంజిలాలజీ అనేది దూతల గురించిన ఫుల్ డీటెయిల్డ్ సబ్జెక్ట్. అయితే మన బ్యాచులర్ ఆఫ్ థియాలజీ టీకేవీయు బైబిల్ కాలేజ్ లో మనకి ఈ సబ్జెక్ట్ వ్యాస్ట్ సిలబస్ ఇవ్వలేదు. మన బుక్ లో ఏమి వ్యాస్ట్ సిలబస్ లేదు. మీకోసం మనం ఒక పక్క మార్కులు చూసుకోవాలి, మన సబ్జెక్టు చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఏదైనా ఒక మాట నేర్చుకుంటున్నామంటే దాని గురించి కొన్ని వివరాలు తెలుసుకోవాలి స్టూడెంట్స్ గా. కాబట్టి నేను కొంచెం మీ కొరకు కొంత సిలబస్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పబడి బైబిల్ అంతట్లో దూతలను గురించి 273 సార్లు చెప్పారు. ఇది కొంచెం ఉంటుంది అటు ఇటు, ఒకవేళ 274 అవ్వచ్చు, 275 అవ్వచ్చు. ఏది ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు కాదు, కానీ 273 టైమ్స్ చెప్పబడిందంటే కొంచెం ముఖ్యమైన విషయమనిగా మనం భావించాలి. పాత నిబంధనలు 108 సార్లు, అదేవిధంగా కొత్త నిబంధనలు 165 సార్లు. అయితే కింగ్ జేమ్స్ వెర్షన్ ప్రకారం ఇంకొక 6-7 సార్లు ఎక్కువ వస్తుంది. కొత్త నిబంధనలో 172, 173 అన్ని సార్లు రాయని కొన్ని పుస్తకాల్లో రాయపడటం జరిగింది. బైబిల్లో దూతల గురించి వేరుగా వ్రాయలేదు, కానీ దూతలతో ఇతరులకు ఉన్న సంబంధం, వారి ప్రస్తావన కనబడును. అంటే ఊరికే దేవదూత గురించి దేవుని దూత గురించి ఏదైనా చెప్పబడిందంటే అక్కడ ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వటం కానీ లేదా వారు దేవుని స్తుతించడం కానీ, వాళ్ళకి 2 పనులు ప్రాముఖ్యమైనవి. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. దూతల శాస్త్రం యొక్క ప్రాముఖ్యం, దూతల శాస్త్రము ప్రాముఖ్యం కాదని కాదు, కానీ మనం మన అధ్యయనంలో మరింత కష్టపడి నేర్చుకోవాలని దాని అర్థం. ఎందుకంటే అంటే ఎక్కువ కనపడదు అని చెప్పాం కదా, సింగిల్ గా ఇతరులతో పాటు మాత్రమే కనిపిస్తుందని. దూతలు క్రైస్తవానికి కేంద్ర బిందువు కాకూడదు. ఆ స్థానం ప్రభు అయిన యేసుకే చెందుతుంది. మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం, కొంతమంది దూత ఆరాధన చేస్తూ ఉంటారు, దూతల్ని ఆరాధన చేస్తారు. మరి ఎందుకో నాకు తెలీదు. మనం కొన్ని ఫోటోల్లో చూస్తాం, ఒక పెద్ద దూత 2 రెక్కలు, ఒక చిన్న దూత మళ్ళీ 2 రెక్కలు ఎత్తుకుని ఉన్నట్టు. కొంతమంది పేర్లు చెప్తే మళ్ళీ అంత లైవ్ వ్యవహారాలు కాబట్టి ఎక్కడైనా ఇబ్బందులే, ఎవరో అనేది మీకు తెలుసు. కాబట్టి అది ఖచ్చితంగా ఉండకూడదు. దూతలు అనేవి క్రైస్తవ్యానికి కేంద్ర బిందువు కాదు. ఎందుకు? క్రియేటెడ్ బై జీసస్, క్రియేటెడ్ బై గాడ్ ఓన్లీ, టు సర్వ్ గాడ్, టు కమ్యూనికేట్ హిజ్ విల్ టు హిజ్ పీపుల్. కాబట్టి అంతవరకు మాత్రమే మనం దేవదూతల్ని చూడాలి. ఆ సందర్భం మనకు కూడా తెలుసు. పాత నిబంధనలో యెహోషువ సమయంలో కానీ లేకపోతే మానోహు సమయంలో కానీ కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, వాళ్ళు మొక్కే సందర్భంలో కానీ మాకు మీరు ఎప్పుడు కూడా మొక్కకూడదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో రిమెంబర్, దూతల ప్రస్తావన మన మనసులను మరియు మన భావోద్రేకలను రేకెత్తిస్తుంది. అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండి చదువుకోవాలి, నేర్చుకోవాలని ఉంటే ఇంట్రెస్ట్ గానే ఉంటుంది సబ్జెక్టు. మనకి ఎందుకన్నా అనుకుంటే మనకి బాధగానే ఉంటది. సరే రైట్. పాత నిబంధనలో 17 గ్రంథాలు మరియు కొత్త నిబంధనలో 17 గ్రంథాల్లో మనకు దూతల గురించి కనబడుతుంది అనే విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా తొందరగానే జస్ట్ ఇదంతా విషయాలు మాత్రమే, అందుకని పెద్ద డిస్కస్ చేయడానికి ఏముండదు. ఇక్కడ ప్రకటన గ్రంథంలోనే దూతలు అనే మాట 65 సార్లు కనిపిస్తుంది. యేసుక్రీస్తు దూతలను గురించి, వారి అస్తిత్వాన్ని గురించి చాలా బోధించాడు. బైబిల్లో ఒక దూత ప్రవక్తకు భోజనం పెట్టాడని, ఇశ్రాయేలీయులు దేవదూతల ఆహారాన్ని భుజించారని ఉంది. ఒక గాడిద దూతను చూసిందని ఉంది. ఏ సందర్భంలో? సందర్భంలో. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళందరికీ ఫాలో అవుతున్నారా? అందరూ అర్థమవుతున్నారు బ్రదర్స్? ప్రవక్త గాడిద వలె ప్రవర్తించాడు, తర్వాత దూత చేత చంపబడి ఉండేవాడు. అదే సమయం గురించి మాట్లాడుతూ మనుషుల కొరకు దూతలు యుద్ధాలు జరిగించారు. ఈ సందర్భాలు కూడా మీకు తెలుసు. ఒక దూత జైలును బద్దలు చేసి ఒక మనిషిని తప్పించాడు. ఈ సందర్భం కూడా మీకు తెలుసు. సో ఇంకా మనం ముందుకు వెళ్తే గనక ఏంజలాలజీలో మనం నేర్చుకోబోతున్నది ఆరిజిన్ ఆఫ్ ది ఏంజల్స్. దూతలకు మూలం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి? మనం ఆల్రెడీ మాట్లాడుకున్న మాటలేవి కొంచెం రిపీట్ అవుతాయి, ఇక మన మనస్సుల్లో ఇవి ముద్రింపబడాలన్నమాట. దూతల యొక్క మూలం ఏంటి అని కనుక ఆలోచన చేసినట్లయితే ఎలా సృష్టించబడ్డాయి అంటే, ఇందాక నేను ఆల్రెడీ ఒకసారి మీకు గుర్తు తెచ్చాను, మళ్ళీ ఇక్కడ
రిఫరెన్స్లతో మీకు రాయటం జరిగింది. తండ్రి అయిన దేవుడు, ఎందుకంటే కీర్తనలో 148 ఇందాక మనం చూసాం కదా, 2-5 చూసిన, నెహెమ్యా గ్రంథం 9-6 చూసిన, యెషయా గ్రంథం 44-24 చూసిన, తండ్రి అయిన దేవుడు ఈ దేవదూతల్ని సృష్టించాడని ఉంది. యేసుక్రీస్తు ద్వారా అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటే, యోహాను సువార్త 1:1-3 చదివిన, ఇందాక మనం చదువుకున్న కొలస్సీలకు రాసిన పత్రిక 1:16 చదివిన, ఏప్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 10వ వచనం చదివిన, యేసుక్రీస్తు ద్వారా దేవదూతలు సృష్టింపబడ్డాయి అనే సత్యం మనకి అర్థమవుతుంది అనమాట. అదే మాట నేను రాయడం జరిగింది. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా సమస్తమును అనగా దూతలతో సహా అన్నిటినీ సృష్టించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏంజిలాలజీ గురించి మనం నేర్చుకుంటే, ఇవి దేవుని సృష్టిలో ఒక భాగం మాత్రమే, దేవుడు సృష్టించినవి మాత్రమే. కాబట్టి వాటికి ఇంకా మరీ అంత ప్రత్యేకత ప్రాధాన్యత ఎంతవరకో అంతవరకే. సరే, దూతలు ఎప్పుడు సృష్టింపబడ్డారు అంటే సర్టెన్ టైం మనకి ఇవ్వబడలేదు బైబిల్లో. ఇప్పుడు మన స్టడీ అంతా, మనకు బేస్ ఏంటి? ఇప్పుడు మన థియాలజీని మనం ఎంత స్టడీ చేయాలనుకున్నా, ఇతర బుక్స్ మనం ఏమైనా తీసుకున్నా, చరిత్రకారుల యొక్క వివరాలు తీసుకున్నా, కొన్ని సహాయ పుస్తకాలు తీసుకున్నా, అసలు బేస్ మంది బైబిలే కదండి. ఇప్పుడు ఒక క్రిస్టియన్ స్టూడెంట్ గా, క్రిస్టియన్ థియాలజికల్ స్టూడెంట్ గా, థియాలజియన్ గా మన బేసు బైబిలే మనకి. అయితే దాంతో పాటు కొన్ని సపోర్టింగ్ విషయాలు నేర్చుకుంటాం అంతే. సో బైబిల్లో దూతలు ఎప్పుడు సృష్టింపబడ్డారో డేట్ అనేది లేదు, సమయం లేదు. సృష్టికి పూర్వమే, సృష్టి జరుగుతున్నప్పుడు దూతలు పాటలు పాడినట్లుగా బైబిల్లో ఉంది. అది మాత్రం యోబు గ్రంథంలో ఉంటది. యోబు 38:7 కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏముంది? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వని చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు? అంటే సృష్టి గురించి మాట్లాడుతూ అక్కడ, అంటే ఈ సృష్టి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం దానికంటే ముందే ఈ దేవదూతలు సృష్టింపబడ్డారనే సత్యం మనకి తెలియాలి. సరే, దూత అనగా సందేశకుడు అని అర్థం. దూత అనగా సందేశకుడు అని అర్థం. ఈ మాటలో పని దాగి ఉంది, కానీ దూతల స్వభావం కనబడదు. వారు ఏం చేస్తారు అని ఉన్నది, కానీ వారు ఎవరు అన్నది దూత అనే పదంలో కనిపించటం లేదు. హెబ్రీ భాషలో ప్రతిదానికి మనకి ఈ థియాలజీలో ఉన్న ఏంటంటే ప్రతిదీ మూల పదాలకు మనం వెళ్ళాలి, కొన్ని పదాలు నేర్చుకోవాలి కూడా. హెబ్రీ భాషలో దీనికి మలాక్ అని కొంచెం వస్తుంది, రాయలేకపోయాం. మలాక్ అని, గ్రీక్ భాషలో అంగేలో అని, లాటిన్ భాషలో ఏంజిల్ అని ఈ పదం ఉంది. ఓల్డ్ ఇంగ్లీష్ లో యాంగిల్ నిజానికి. అదే ఆ పదం తర్వాత ఏమైందంటే, ఆ యాంగిల్ అనే పదాన్ని న్యూ ఇంగ్లీష్ లోకి వచ్చేటప్పటికి ఏంజిల్ గా దాన్ని స్థిరపరచడం జరిగింది. తెలుగులో దూత అంటే మనకి హెబ్రీ భాషలో ఇప్పుడు మలాక్, ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఇప్పుడు గ్రీకు లేకపోతే లాటిన్ లో నుంచి ఏంజిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మన ఏంజిలాలజీ, ఏంజిల్స్ ప్లస్ లోగోస్, ఏంజిలాలజీ. అంటే ఓలజీ అనేది ఇంగ్లీషు, లోగోస్ అనేది గ్రీకు. కాబట్టి ఇప్పుడు ఏంజిల్స్ ప్లస్ ఓలజీ, ఏంజిలాలజీ ఈ పదంలో నుంచే వచ్చింది. దూతలు అనేక సార్లు శరీరంతో మనుషులకు కనబడ్డారు. వారు భౌతిక స్వభావం గలవారు కాదు, కనబడ్డారు కానీ వారు భౌతిక స్వభావం కలవారు కాదు, వారు ఆత్మలు. ఏప్రిల్ రాసిన పత్రిక 1:14 కానీ, మత్తయి 8:16 కానీ, లూకా 8:2 కానీ, అపోస్తలుల కార్యాలు 19:12 కానీ చూస్తే వారు కేవలం ఆత్మలు. అంటే శరీరాన్ని సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళకి అప్పీల్ అయ్యారు అంతే. అట్ ద సేమ్ టైం మన ఈ దూతల గురించి ఎప్పుడు మాట్లాడినా మేల్ వెర్షన్ లోనే మనకి అక్కడ ఇవ్వబడటం జరిగింది, ఫీమేల్ కాదు. జెండర్ విషయం వస్తే కనుక మేల్ అంటే గాబ్రియేల్, మికాయేల్, అంటే తర్వాత వస్తాయి ఎవరందరి గురించి, ఎందుకంటే నేను పెద్ద ముందు చెప్పట్లేదు. మేల్ వెర్షన్ లోనే మనకి బైబిల్లో మనకి దేవదూతలు పరిచయం చేయడం జరిగింది. సో నేచర్ ఆఫ్ ది ఏంజల్స్, దూతల స్వభావం ఏంటి, వాటి వ్యక్తిత్వం ఏంటి? దూతలకి భావోద్వేగాలు ఉన్నాయని ప్రశ్న అడగట్లేదు, నేను చెప్పేస్తున్నాను డైరెక్ట్ గా. దూతలకి భావోద్వేగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పడమే, ప్రశ్నలు తర్వాత రివిజన్ లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు క్లాస్ కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. మీరు నమ్ముతారా దూతలకి భావోద్వేగాలు ఉంటాయని? నమ్ముతున్నారా లేదు చెప్పండి. ఏదైనా మీకు గుర్తు బైబిల్ నుంచి మీరు ఏదైనా ఒక రిఫరెన్స్ కానీ లేకపోతే విషయం కానీ చెప్తారా?
బాధపడినట్టుగా రైట్. ఓకే, దాని సంగతి పక్కన డైరెక్ట్ రిఫరెన్స్ లో కూడా కొత్త నిబంధనలు లోకసువార్త 15 అధ్యాయంలో ఒకటి ఉంటది. ఒక పాపి భూలోకంలో గనక మారు మనసు పొందితే పరలోకంలో దూతలు సంతోషిస్తాయి. ఫీలింగ్ అంటే వాటికి స్పందన ఉంది. సో వాటికి భావోద్వేగాలు ఉన్నాయన్నమాట. నవ్వటం, ఏడవటం, బాధపడటం. సో ఈ విషయాన్ని మనం కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, అయినా తప్పనిసరిగా మనం నమ్మవలసిన విషయం. ఆ, యోబు 38:7 ఇందాక మన సజ్జు దూతల పాటలు పాడారు. ఈవెన్ ప్రకటన గ్రంథం అంతా చదివితే, ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే వాళ్ళు పాడేది పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు వాళ్ళు పాడుతున్నారు. సో వాళ్ళు పాటలు పాడతారు. ఫిబ్రవరి 1:6 ప్రకారం వాళ్ళు ఆరాధన చేస్తారు, వారు ఆరాధిస్తారు. ఇందాక మనం చదువుకున్నాం, లోక 15:10 చెప్పుకున్నాం కదా, ఒక పాపి మారు మనసు పొందితే సంతోషించారు. సో ఆ, వాళ్ళ నేచర్ స్వభావం ఏంటంటే వాళ్ళకి భావోద్వేగాలు ఉన్నాయి దూతలకి. ఈ విషయాన్ని మనం గమనించుకోవచ్చు. ఆ తరువాత ఇంకా మనం నేర్చుకోవాలి, ఈ దూతల గురించి ఇంకా డీటెయిల్డ్ గా వెళ్ళాలి అంటే గనక చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నవి ప్రియమైన వాళ్ళరా. అయితే మరి ఫస్ట్ క్లాస్ లోనే మొదటి వారంలోనే అన్ని విషయాలు మనం నేర్చుకోలేము. అలాగని చెప్పేసి ఇంకా డీటెయిల్ గా ఒక 2-3 క్లాసులు మన యాంజిలాలజీ గురించి ఇద్దాము అంటే కనుక మన సిలబస్ లో లేదు. తర్వాత మరి మనకి ఇంపార్టెంట్ విషయాలు మన థియాలజీలో మనకి ఇవ్వబడిన ఫస్ట్ ఈ సెమిస్టర్ లో సిస్టమాటిక్ థియాలజీలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇచ్చారు. మిగతా కూడా ఇంట్రొడ్యూస్ అంటే వాటి అర్థాలు చెప్పేసి వెళ్ళిపోమన్నట్టుగా ఉంది. మా మూడాటిలో ప్రాముఖ్యమైనది థియాలజీ ప్రాపర్, తండ్రి అయిన దేవుని గురించిన శాస్త్రం. ఆ తర్వాత బిబ్లియాలజీ, బైబిల్ గురించిన శాస్త్రం. క్రిస్టాలజీ, ఈ 3 శాస్త్రాలు మాత్రం మనకి డీటెయిల్డ్ గా చెప్పాలి. మన సబ్జెక్ట్ ఉంది, మనం అవుట్ సోర్స్ కూడా తీసుకుంటాం. ఆ 3 సబ్జెక్టులు బాగా నేర్చుకుంటాం. అయితే మిగతా ఇవన్నీ కూడా మనం మీరు ఇప్పుడు కొన్ని మాటలు మీరు విన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు దీన్ని సెర్చ్ చేసుకుని దీని గురించి నాలెడ్జ్ మీరు పెంచుకోవాలి. ఇంకా దూతల గురించి చాలా విషయాలు ఉన్నాయి. వారి యొక్క పేర్లు, వారి యొక్క జనాభా, వారి యొక్క నివాస స్థలం, వారికి మానవులకి మధ్య ఉన్న తారతమ్యాలు, వారి యొక్క క్లాసిఫికేషన్, వారి దగ్గర ఉన్న వర్గీకరణ, వారి యొక్క పరిచర్య, తర్వాత త్రోసివేయబడిన సాతాను, దెయ్యాలు. ఆర్కాంజిల్స్ అంటారు, విన్నరే పదం ఎప్పుడన్నా? ఆర్కాంజిల్స్, ప్రధాన దూతలు 7 అని చెప్తారు. బైబిల్లో 2 ప్రాముఖ్యంగా, ఇద్దరు రెండంటే మరి ఇద్దరు గురించి మనకు బాగా తెలుసు. ప్రధాన దూతల్లో ఇద్దరు అంటే లూసిఫర్ కాకుండా, పడద్రోయబడిన లూసిఫర్ కాకుండా మనకు బాగా తెలిసిన ఇద్దరు గాబ్రియేల్, మిఖాయేల్. తోరాలో అయితే రఫాయేల్ గురించి కూడా చెప్పబడింది అంటారు. రఫాయేల్ అంటే ఈ దూతలన్నిటికీ కూడా సర్టెన్ జాబ్స్ ఉన్నాయని చెప్తారు. అంటే ఇంకా మనం డీటెయిల్కి వెళ్తే, అంటే త్రోవలో వెళ్తే వాళ్ళు కూడా వెళ్ళే దూతలు, వాళ్ళు సంరక్షించే దూతలు, వాళ్ళు స్వస్థపరిచే దూతలు, వీటన్నిటికీ కూడా కొంత బైబిల్ నుంచి ఉంది. తర్వాత కొన్ని పుస్తకాల నుంచి, అంటే ఇప్పుడు మన బైబిల్ అనేది క్రైస్తవ ప్రామాణికంగా మనం నమ్ముతున్నాం. అయితే ఇప్పుడు మనం పంచ కావ్యాలు మనం నేర్చుకుంటున్నాం కదా, తోరా కాంటాక్ట్ కదా, ఆ తోరా. యూదులకు ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి, అవన్నీ మనకు అసలు వాటి జోలికి వెళ్తే మనకు మొత్తం ఉన్నది కూడా మొత్తం వెళ్ళైపోతుంది. అందులో చాలా విషయాలు, అదే విధంగా చాలా మంది చాలా పుస్తకాలు రాశారు. క్యాథలిక్స్ సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి అందులో దూతల గురించి. కాబట్టి చాలా మంది చాలా దూతలు, ఈ యొక్క ఆర్కేంజిల్స్ అని ఒక 7 ప్రధాన దూతల గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి. అందులో మనకు అందరికీ తెలిసిన గాబ్రియేల్ వార్తాహరుడు. ఏదైనా సందేశం ఎవరికైనా ఇవ్వాలంటే దేవుడు గాబ్రియేల్ని వాడుకున్నాడు. కాబట్టి వాళ్ళకి జాబ్స్ ఉన్నాయంట. ఇప్పుడు యుద్ధం చేయాలంటే గాబ్రియేల్ని దేవుడు పంపలేదు. ఎవరిని పంపాడు? మైకిల్నే పంపాడు, మిఖాయిల్ని పంపాడు. అది ఇప్పుడు ఎవరైనా స్వస్థపరచాలంటే అక్కడ రఫాయిల్ పెడతాడట. ఎలాగా అంటే మనం నమ్మాలంటే, అంటే ఇప్పుడు మనం నమ్ముతాం దేవుడు సర్వాంతర్యామి, ప్రభువు ఎక్కడైనా ఉంటాడు, ఆయన ప్రత్యేక దూతం చేయించవలసిన పని ఏమి లేదు. అయితే కొన్ని కొన్ని చదివినప్పుడు, కొన్ని విషయాలు డీటెయిల్డ్ గా తెలుసుకున్నప్పుడు, బెతస్తా కోనేరు దగ్గర ఉంది. ఇప్పుడు ఆ బెతస్తా కోనేరు దగ్గర దేవదూత వచ్చి నీళ్ళు కలిపి కదులుతాడని ఉందా? మరి దేవదూత రాకుండా నీళ్ళు కదపకపోతే స్వస్థత లేదు కదా. అయితే ఇప్పుడు అక్కడ రఫాయిల్ అని చెప్తారు అనమాట. నువ్వు అక్కడ ఉన్నా, అక్కడికి వచ్చిన దేవదూత ఎవరంటే రఫాయిల్. అంటే మనకు అది బిబిలికల్ గా పేరు లేదు అక్కడ.
ఆ క్యారెక్టర్ని బట్టి వాళ్ళకి అసైన్ చేసిన పేరు రఫాయేల్. సో అలా అక్కడ దేవదూత వచ్చి నీళ్లు కదిపాడు, అక్కడ గాబ్రియల్ రాలేదు మళ్ళీ. సో ఇట్లాగా ఈ దేవదూతల గురించి, దేవదూతల పరిచర్య గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా చాలా వేస్ట్ సిలబస్ నా దగ్గర ఉంది. ఆ, నేనే ప్రిపేర్ అవి నేనే చెప్పడానికి సింపుల్ చేసి కొన్ని ముఖ్యమైనవి, ఇంపార్టెంట్ అయినవి నేను ఇంతవరకు ఒక క్లాసులో ఈ యాంజిలాలజీ గురించి ఇంతకంటే ఎక్కువ ఇవ్వమని కూడా మన 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 సిలబస్ లో లేదు. కాబట్టి ఇంతవరకు దేవదూతల గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా వివరాలు ఎక్కువ కావాలంటే మీరు గో ఫర్ యూట్యూబ్. అలాగని చెప్పేసి ప్రతి చెత్త చూసి అన్ని నమ్మకండి మళ్ళీ. ఓకే, అసలు థియాలజీ నేర్చుకుంటే ఏది కరెక్టో ఏది కరెక్ట్ కదా మనకు తెలుస్తుంది. కొన్ని బేస్ అవి మాత్రం మనం తెలుసుకుని చూడండి, కొన్ని చూడండి, ప్రయత్నం చేయండి, కానీ అన్ని నమ్మేకండి మరి. తర్వాత మీకు అర్థమైతే ఓకే, అర్థం అవ్వకపోతే మనకు ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, కాస్త కోస్తో నేను కూడా ఏదైనా చెప్పగలుగుతాను డౌట్స్. ఒకవేళ మాకు అంతకి రాకపోతే ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరన్నా, ఇప్పుడు మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు అలాగని చెప్పేసి మొత్తం సంపూర్ణులం కాదు ఏ విషయంలో కూడా. నేను ఇప్పుడు సబ్జెక్టు యాంజిలాలజీ చెప్తున్నానంటే థ్యాంక్స్ టు సురేష్ అన్న, ఒక ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. ఆ, నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు గత ఈ క్లాస్ చెప్పాలని నిర్ణయించబడక ముందు ఓల్డ్ విషయాలు, లోక సంబంధమైన విషయాలు, లేకపోతే పొలిటికల్, మన ఇండియాలో ఏం జరిగిపోతుంది, అక్కడ ఏం జరిగిపోతుంది, వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు, విపరీతంగా సోర్స్ కోసం వెతుకుతున్నాను. ఇప్పుడు టైం ఉంటలేదు. ఇప్పుడు అంతా నా సబ్జెక్ట్ మళ్ళీ వారానికి, నెక్స్ట్ వారానికి, లాస్ట్ వీక్ థియాలజీ గురించి మాట్లాడాం, ఈ వారం యాంజిలాలజీ గురించి మాట్లాడాం. నెక్స్ట్ ఇంకా మనకు ఆ పదాలు మన పుస్తకంలోకి వెళ్తే కనుక జస్ట్ ఒకసారి ఇంకా ఈ యొక్క యాంజిలాలజీ గురించి నేను ముగిస్తా ఉన్నాను. ఫర్దర్ ఏదైనా మీకు కావాలితే కనుక చూడండి. యాంజిలాలజీ తర్వాత ఇంకొక 5 నిమిషాలు నాకు సమయం ఉంది, నేను కొన్ని మాటలు చెప్తా ఉన్నాను. యాంథ్రోపాలజీ, మనుషుని గురించిన శాస్త్రం, ఇది మనకుంది, మనకున్నట్టుంది 24 పుస్తకాల్లో. మనుషుని గురించిన శాస్త్రం మనకు ఉంటది, కాబట్టి అందుకని ఇక్కడ డీటెయిల్ గా ఇక్కడ వెళ్ళవలసిన పని లేదు. అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, యాక్చువల్లీ ఇది వీళ్ళు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో తీశారు కాబట్టి ఇలా రాయటం జరిగింది. అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనేది ఒక కాదు, అది ఒక శాస్త్రం కాదు. థియాలజీ ప్రాపర్ దైవ శాస్త్రంలోని ఒక పార్ట్ అది. దేవుని గుణ లక్షణాలు, ఇది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని గుణ లక్షణాలు. ఇది థియాలజీ ప్రాపర్ అనే సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు మనం నేర్చుకుంటాం. తర్వాత బిబ్లియాలజీ, ఇది చాలా మనకు ముఖ్యమైన సబ్జెక్టు. దీన్ని చాలా డీటెయిల్ గా మనకు ఒక 4-5 క్లాసులో, మరి ఎన్ని క్లాసులు అవుతుందో తెలీదు, చూద్దాం దేవుని చిత్తం అయితే ఫ్యూచర్ లో. క్రిస్టాలజీ, ఇది కూడా చాలా ప్రముఖమైనది, మన సబ్జెక్ట్ ఉంది. మనకి టీకేవివి బైబిల్ కాలేజ్ సిలబస్ ఇచ్చింది. ఆ తర్వాత మనం బయట నుంచి కూడా జనరల్ గా మనకు బాగా అర్థమయ్యే ఆ సబ్జెక్ట్ కూడా సిలబస్ కూడా మనం తీసుకుందాం. క్రిస్టాలజీ మనకుంది. ఇంకా చర్చ్ అనే సబ్జెక్టు మనకు చాలా 2 సార్లు ఉంది. మన మన 2 సందర్భాల్లో మనకి మన 24 పుస్తకాల్లో ఓ చర్చ్ అనే సబ్జెక్ట్ ఉంది వ్యాస్ట్ గా, అది మనం బాగా నేర్చుకుంటాం. కాబట్టి ఈ ఈ చర్చ్ కూడా మనం ఇక్కడ ఎక్కువ టచ్ చేయవలసిన పని లేదు. తర్వాత క్రియేషన్, ఆల్రెడీ యాక్చువల్లీ నిజానికి క్రియేషన్ సంబంధించి ఈ పంచక కావ్యాలు చెప్తా ఉన్నప్పుడు అన్న బహుశా వెళ్తారు, కొన్ని సందర్భాల్లో డీటెయిల్ గా వెళ్తారు. ఆ క్రియేషన్ గురించి మనం ఇప్పుడే ప్రతి సందర్భంలోనే మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, గ్రీక్ పదమైన ఎక్స్ నిహిలో అనగా శూన్యములో నుండి ఆద్యంతరహితుడై ఉండి సమస్తమును తనలో ఇమర్చుకొనగలిగిన దేవుని నుండే సమస్తము ప్రారంభించబడింది అని క్రియేషన్ గురించి ఇక్కడ చెప్పబడింది. తర్వాత డిప్రివిటీ, ఈ విషయాన్ని కూడా క్లుప్తంగా ఇక్కడ ఏం రాసి, ఇక్కడ మీకంత అక్కడ అంటే ఇంకా అక్కడ ఏమీ లేదు, మీ దగ్గర ఉన్న పుస్తకాలే. మీ దగ్గర మన ఆన్లైన్ లో ఉన్నవారికి మీకు నేను గ్రూప్ లో పెట్టడం జరిగింది, మన టీకేవిబి బైబిల్ కాలేజీలో. తర్వాత మీరందరూ కూడా ఆన్లైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు సాఫ్ట్ కాపీ, అదే నేను గ్రూప్ లో పెట్టాం కదా, ఈ రోజు క్లాసు సంబంధించిన నేను సాఫ్ట్ కాపీ పోస్ట్ చేయడం జరిగింది, అన్న కూడా పెట్టడం జరిగింది. టోటల్ బుక్ మనం పెట్టలేదండి. ఓకే, ఈ యొక్క థియాలజీ దీనికి సంబంధించిన టోటల్ బుక్ కూడా పెట్టడం జరిగింది. మీరు ఒకవేళ మీరందరూ కూడా ఆన్లైన్ లో ఉన్న వారందరూ కూడా మీరు సమయానికి ఫీజు అయ్యి కట్టేస్తే మీకు ఫిజికల్ గా బుక్స్ కూడా అందజేయబడతాయి, అందులో ఏ విధమైన సందేహం లేదు. దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు, అంటే మధ్యలో నాకు కొన్ని అలవాట్లు ఉంటాయి అనమాట, నేను మర్చిపోలేను. కానీ ఈ ఫీజుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా మీరు కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టు మనం ఈ హాల్ కి సంబంధించిన విషయాలకి సపోర్ట్ చేయాలి. కాబట్టి మీరు ఫీజులు కట్టేస్తే మీకు బుక్స్ కూడా ఫిజికల్ గా అందజేయబడతాయి ఆన్లైన్ వాళ్ళకి. ఎక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆ విషయం తెలుసు,
మీ చేతిలో పుస్తకం వచ్చిందంటే మీరు ఆ డబ్బులు కట్టాలని మర్చిపోవద్దు. రైట్. తర్వాత ఎక్లేషియాలజీ. ఎక్లేషియాలజీ చర్చ్ రెండు విషయాలు ఒకటే, అంటే సంఘమే. సంఘ శాస్త్రంలోని ఈ రెండు విషయాలు మనం నేర్చుకుంటాం. చర్చ్ అనగా ఎక్లేషియన్ మనందరికీ తెలుసు, ఇదే శాస్త్రం. తర్వాత ఎలక్టివ్ ఎలక్షన్స్, దానికి సంబంధించిన విషయాలు మనం క్లుప్తంగా తర్వాత మనం నేర్చుకుంటాం. ఆ, తర్వాత తర్వాత ఎస్కటాలజీ, దేహం విడిచిన తర్వాత ఆత్మ పొందు అవస్థ, మానవుని యొక్క మరణం తర్వాత యుగాంతమందు జరగబోవు సంగతులు. అందులో మరణం గాని, అంటే నాకు ఇక్కడ ఉన్నట్టుంది ఆల్రెడీ బుక్, ఒకవేళ ఆన్లైన్ లో ఉన్న ఇది అయిపోయింది మన ఈ పవర్ పాయింట్ అయిపోయింది. నేను ముగించేస్తాను లేక అంత సమయం ఇస్తాను నేను. ఓకే. సో ఈ పుస్తకంలో తర్వాత ఫెయిత్, విశ్వాసం గురించి మనకు అవసరమైన చిన్న చిన్న విషయాలు, కొన్ని విషయాలు నేను చెప్తాను. తర్వాత దేవుడు అనే సబ్జెక్ట్ లో యాక్చువల్లీ థియాలజీ ప్రాపర్ లో వచ్చేస్తుంది మనకి. హమథియాలజీ, పాపం గురించిన శాస్త్రం మనకి ఇది ప్రత్యేకంగా ఉంది. హమథియాలజీ అనేది మన బుక్ లో 24 పుస్తకాల్లో మనకు ఒక పుస్తకం ఉంది. ఇనరెన్సీ అనేది, లేకపోతే హ్యూమనిజం అనేవి, ఇనరెన్సీ అనేది దేవుడు గుణ లక్షణాల్లో వచ్చే ఒక లక్షణాలు. వీళ్ళు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో మనకి ఇవ్వడం జరిగింది కొన్ని పదాలని చెప్పేసి. ఇవన్నీ ఇక్కడ డీటెయిల్ గా నేర్చుకోవాల్సిన పని లేదు. మనం థియాలజీ ప్రాపర్ నేర్చుకున్నప్పుడు ఇందులో చాలా విషయాలు నేర్చుకుంటాం. మీరు ఒకసారి ఈ పుస్తకంలో ఉన్న పాయింట్లన్నీ చూడండి. ఎక్కడైనా మీకు ఏదన్నా పాయింట్ మీకు ఇంట్రెస్ట్ ఉండి దీని గురించి మాకు డీటెయిల్డ్ గా కావాలి, ఇక్కడ ఓన్లీ క్లుప్తంగా ఉంది మీకు ఇవ్వబడింది కదా. ఇప్పుడు ఇక్కడ మీరు న్యూమటాలజీ ఉంది, పరిశుద్ధాత్మను గురించిన అధ్యాయం. మనకు ఆల్రెడీ ఒక రాబోయే రోజుల్లో 24 పుస్తకాల్లో మనకు పరిశుద్ధాత్మ గురించి ఒక సబ్జెక్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ కంగారు పడవలసిన విషయం లేదు. అలాంటిది కాకుండా మనకు పుస్తకాలు లేనివి, ఒకవేళ మీరు మన పుస్తకాలన్నీ ఏమిటో ఒకవేళ మన ప్రిన్సిపల్ గారిని మీరు అడగండి. ఒకవేళ అసలు మన సబ్జెక్టులు ఏంటి, మనం నేర్చుకునే థియాలజీకి మొత్తం మన బ్యాచులర్ ఆఫ్ థియాలజీ ఈ 4 సంవత్సరాల్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అనే ఒక ఐడియా కావాలంటే మీరు ఒకసారి ప్రిన్సిపల్ గారితో మాట్లాడండి. మీతో ఆయన కాన్వర్జేషన్ చేసి మీకు అవసరాన్ని బట్టి ఏది అవసరమో అది ప్రిన్సిపల్ గారు ఇస్తారు. ఇంకా రిపెంటెన్స్ అనేది మానవ యాంథ్రోపాలజీలో వస్తుంది, రిజరెక్షన్ అనేది క్రిస్టాలజీలో వస్తుంది, ఈ సెక్యూరిటీ అనే మాట అక్కడ రాయబడిన మాట. తర్వాత సొటీరియాలజీ అనగా రక్షణ శాస్త్రం, మనకు ప్రత్యేకంగా మనకు పుస్తకమే ఉంది. తర్వాత సోవర్నిటీ అనేది దేవుని గుణ లక్షణాల్లో ఒక లక్షణం. సో అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్స్ అని చెప్పబడి చూడండి, అక్కడే ఈ సోవర్నిటీ అనేది మనం మాట్లాడతాం. ఈ థియాలజీ అనే మాటను మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ట్రినిటీ, త్రిత్వం అనేది మనకు సబ్జెక్ట్ ఉంది, దానికి పెద్ద సబ్జెక్ట్ మనం తీసుకుంటాం. తర్వాత వెరాసిటీ అంటే ఇది దేవుని గురించిన మాటే, ఈ దేవుని గుణ లక్షణాల్లో వస్తుంది. తర్వాత ఈ విధంగా ఈ యొక్క పదాలు, థియాలజీలో వచ్చే పదాలు, వాటి అర్థాలు మీరు చదువుకోండి. ఇప్పుడు నా 2 క్లాసులు అయినాయి. 2 క్లాసులకు సంబంధించి మీరు ఒకసారి నేను మళ్ళీ మీకు మెటీరియల్ ఇస్తాను, చదవండి. అవసరమైతే మరి ఇంకొక క్లాస్ జరిగిన తర్వాత చిన్న టెస్ట్లు అంటే మనం పెట్టుకుంటా ఉండాలి. టెస్ట్లు అనేవి జరుగుతూ ఉంటాయి అన్న ఎప్పుడైతే చెప్తే అప్పుడు నేను టెస్ట్కి మళ్ళీ స్మాల్ ప్రిపేర్ చేస్తాను. తర్వాత మన టీకేవీ కాలేజ్ నుంచి ఏ టెస్ట్లు ఉన్నాయో అవి కూడా మనకు అంత తెలియజేస్తారు. సో ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. మీరందరూ ఇంట్రెస్ట్ చూపిస్తే మనం కూడా ఇంట్రెస్టింగ్ విషయాన్ని నేర్చుకోవచ్చు. మన ప్రిన్సిపల్ గారు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది మనల్ని భరించడానికి. ఎందుకంటే మనల్ని భరించడం అనేది సామాన్య విషయం కాదు. అప్పుడే వచ్చేస్తామని అంటాం, తర్వాత మళ్ళీ కొంచెం అలా వెళ్ళేటప్పటికి ఏదో పని తగ్గుతుంది. ఇవన్నీ మేనేజ్ చేసుకుని హాల్ రెంట్ కట్టి మనకి బోధ అందించాలి. కాబట్టి మనకి కనీసం డబ్బులు పక్కనేటండి మన ఇంట్రెస్ట్ కనుక చూపించి ప్రిన్సిపల్ గారితో మాట్లాడటం, అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఫోన్ చేసి మన సబ్జెక్టుల గురించి కాకపోయినా ఏంటన్నా ఎలా ఉంది, ఎలా ప్రిపేర్ చేస్తున్నారా, ఎవరు మాట్లాడబోతున్నారు, గెట్ ఇన్ టచ్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునితో సహవాసం ఎలా ఉంటుందో మన ప్రిన్సిపల్ గారితో, మన లెక్చరర్స్ గారితో కూడా పరిచయం ఉండాలి, అలాగే సహవాసం ఉండాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి మళ్ళీ అన్న పాస్టర్ సురేష్ గారు నెక్స్ట్ క్లాస్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. చిన్న ప్రేయర్ చేస్తాను. ఒక చిన్న పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన మా రక్షక, మీ శ్రేష్టమైన గణమైన పొందాలు. థియాలజీలో 2వ క్లాసు యాంజిలాలజీ విషయంలో కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం. మీరు సృష్టించిన ఈ దేవదూతలు, వాటి యొక్క ఉనికి, వాటి యొక్క ఆరిజిన్, వాళ్ళ యొక్క పని, వాళ్ళ యొక్క క్లాసిఫికేషన్, కొన్ని విషయాలు ప్రభు మేము నేర్చుకున్నాం. అంత డీటెయిల్గా కాకపోయినా అన్ని ఇంకా రాబోయే రోజుల్లో మరింతగా ఈ యొక్క విషయాలు నేర్చుకుని మా థియాలజీలో
అన్ని విషయాల మీద సరైన జ్ఞానం కలిగి ప్రభా అన్నిటినీ చక్కగా ఇతరులకు బోధించే శక్తి సామర్థ్యాలు మాకు అందరికీ అనుగ్రహించండి. మా ప్రిన్సిపల్ గారిని ఈ యొక్క టీకేవీవి బైబిల్ కాలేజ్ ని స్టూడెంట్స్ ని క్వైట్ నుండి మాకు ఈ యొక్క సహకారాన్ని అందిస్తున్న సేవకులను అందరినీ మీ చేతులు పెడుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తొమ్మిదే కదా. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మరి టీకేవేవి బైబిల్ కాలేజ్ లో ఫిజికల్ గా జాయిన్ అయిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొత్తగా న్యూ అడ్మిషన్స్ అరవింద్ గారికి, ప్రకాష్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆన్లైన్ లో శ్రావణి గారు అటెండ్ అయ్యారు, లతా బాబు గారు, అక్షిత్ స్క్రీన్ షాట్ తీశారు కదండి తమ్ముడు, స్క్రీన్ షాట్ తీయండి అటెండెన్స్ కోసం. ఓకే. కొత్తగా జాయిన్ అయిన వారికి వందనాలండి. పంచగ్రంథాలు అని ఒక పుస్తకం, ఒక సబ్జెక్ట్ చెప్తా ఉన్నాను నేను. వారేమో యాంజియాలజీ, బిబియాలజీ, క్రిస్టియాలజీ గురించి చెప్తా ఉన్నారు. సో సైమల్టేనియస్ గా 2 సబ్జెక్టులు వెళ్తా ఉన్నాయి. గంట అయినా గంట మేము అయితే ఈ దినం కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది కాబట్టి 45 మినిట్స్ తీసుకున్నాం. కాబట్టి గమనించమని కోరుతా ఉన్నారు. మనకు ప్రాముఖ్యంగా ఏంటంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇవి తెలుగు క్రైస్తవ వేదాంత విద్యాలయం పుస్తకాలు. ఇవి ఎంతో మంది దీన్ని కూర్చుని తర్ఫీదు ఇంగ్లీష్లోంచి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మనకు పుస్తకాలు ఇచ్చారు. కాబట్టి మనకు బేస్ ఇది కాకుండా పాస్టర్ స్టీఫెన్ డానియల్ గారు కానీ నేనైనా కానీ కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా ఉన్నాం. కాబట్టి మీరు దీని మీద బేస్ అయితే, ఎందుకంటే ఈ పుస్తకము బైబిల్, అప్పుడు మీకు మేము చెప్పేది కానీ లేకపోతే నేర్చుకుంటానికి బాగుంటుంది. ఇక్కడ ఒక్కరోజే క్లాస్ రోజునే మీరు నేర్చుకుంటే గుర్తుకు రాదు. కాబట్టి టైం ఉన్నప్పుడు వారంలో ఖచ్చితంగా మీకు ఇవ్వబడిన బుక్కు, అదే బైబిల్ తీసుకుని చదువుకొని మీరు కూడా కొత్తగా ఏమేంటి మీకు డౌట్స్ ఉన్నాయో అని కూడా మీరు రేస్ చేసుకుని మరి క్లాస్ కాబట్టి డిస్కస్ చేసుకుని ముందుకెళ్ళవచ్చు. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. పంచగ్రంథాల గురించి చెప్పాను. 5 పంచగ్రంథాలు: ఆది కాండము, నిర్గమాకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండాన్ని పంచగ్రంథాలు అంటారు. మరి గ్రీకు భాషలో పెంటాట్యూక్ అంటారు. అదేవిధంగా హెబ్రీ భాషలో తోరా అని అంటారు. దీన్ని ప్రాముఖ్యం ఏంటంటే మానవులు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు. ఇది సృష్టికర్త అయిన దేవునికి ఉన్న లక్షణాలను మరియు సామర్థ్యాలని సూచిస్తుందని దాని గురించి చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా పంచగంధాలు ఎన్ని, వాటి పేర్లు రాయాలనేటువంటి విషయాలు కూడా మీకు చెప్పబడ్డాయి. దేవుడు మరి గురించినటువంటి ఉపోద్ఘాతాన్ని కూడా నేను మీకు ఇవ్వటం జరిగింది. నేను ఆ వంశావళి గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. 4వ పేజీ చెప్పాను. 5వ పేజీలో కూడా మీకు ఇవన్నీ కూడా దయచేసి ఇది చదవండి. ఈ పటం ఇయర్స్ అవిని ఖచ్చితంగా పరీక్షలో రావచ్చు, రాకపోవచ్చు, తెలియదు, మర్చిపో చూసి అంటే గుర్తుండాలి మనకి. యాజ్ ఏ స్టూడెంట్గా మనకి జనరల్గా కాకుండా స్పెసిఫిక్గా ఇయరు, ఆ కాలంలో ఏం జరిగింది అనేది మనకు గుర్తుంటే మనకి సబ్జెక్ట్ పూర్తిగా అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. ఈ దినం నేను చెప్పే మాట పేజ్ నెంబర్ 6 అండి. పేజ్ నెంబర్ 6. పేజ్ నెంబర్ 6లో మొట్టమొదటి విశ్వం యొక్క ఆరంభం. ఆది కాండం నేను ఒకసారి జస్ట్ విశ్వం యొక్క ఆరంభం. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం. నేను ఈ మొదటి పాయింట్ దగ్గర కాసేపు ఎక్కువసేపు ఉన్నామని అనుకుంటా ఉన్నాను. 1వ అధ్యాయము 1వ వచనం చదవండి ఎవరైనా. 1. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేది, కమ్మి ఉండేది. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను.
దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయ. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా దేవుడి మొదటి దినాన్ని ఏం సృష్టించాడు, రెండో దినాన్ని ఏం కలగజేశాడు ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా తీయాలి కాకుండా చూడకుండా ఎవరైనా చెప్పగలరా? సో అదే మనం ఇక్కడ నేర్చుకోవాలి. బైబిల్ కాలేజీలో నేర్చుకోవాలి. మనకు తెలుసు కానీ సడన్ గా ఒకటి అడిగేటప్పటికి మనకి ఆర్డర్ రాదు, గుర్తురాదు. అది మనం నేర్చుకోవాలి యాజ్ ఎ స్టూడెంట్స్ గా. మీకు తెలియదని కాదు, ఆది కాండం ఎన్నిసార్లు చదువుతామో మొదటిసారితో చదువుతాం, మన అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఒకటి రెండు మొదటి దినాన్ని దేవుడు ఏం కలగజేశాడు, రెండో దినాన్ని ఏం కలగజేశాడు, మూడో దినాన్ని ఏం కలగజేశాడు, నాలుగో దినాన్ని ఏం కలగజేశాడు, ఐదో దినాన్ని అని ఆ తర్వాత ఇవన్నీ మనం బైహార్ట్ చేసుకోవాలి. బైహార్ట్ చేసుకోకపోయినా ఒకసారి ధ్యానం చేస్తూ ఉంటే మనకి గుర్తుంటది. కాబట్టి మొదటి దినాన్న ఏం కలిగే సృష్టి మరియు కలగజేసినట్లుగా మనం చూస్తాం, ఆకాశము భూమి. అండ్ ఇప్పుడు విశ్వం యొక్క ఆరంభం దేవుడు ఏం చేశాడు? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. కాబట్టి దేవుడు భూమి ఆకాశములను సృజించినంటే మొట్టమొదటిగా మనము వి షుడ్ నో అబౌట్ యూనివర్స్. విశ్వాన్ని కలగజేశాడు దేవుడు. విశ్వం అంటే ఏంటి అది మనం తెలుసుకోవాలి. దేవుడు ఆయన ఎక్కడుంటాడు? బైబిల్ ప్రకారం ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుంటాడని వాక్యం సెలవిస్తాడు. దేవుడు యూనివర్స్ని కలగజేశాడు. యూనివర్స్ని కలగజేసినప్పుడు, ఆ విశ్వాన్ని కలగజేసినప్పుడు విశ్వంలో ఏముంది అది ప్రాముఖ్యం. అది పవర్ పాయింట్ ఫస్ట్ పేజ్ ఎక్కడుంది? నువ్వు ఆపరేట్ చేయ, నేను చెప్తాను. పేజ్ నెంబర్ స్క్రీన్ షేర్ చేయండి. ఇది బ్యాటరీ అయిపోయింది. దీన్ని పెడతారా? జూమ్ దీంట్లో కూడా ఉందా? ఇది లేదు. ఆడియో ఆప్షన్ అది ఛార్జింగ్ సైడ్ దాంట్లో సరే. ఈ విశ్వం గురించి నేను చెప్పే ముందు దేవుడు 6 దినాలు ఏం కలగజేశాడు చూద్దాం. ఇలా ఇవన్నీ సెట్. మొదటి దినాన్ని ఏం కలగజేశాడు దేవుడు? భూమిని ఆకాశమును కలగజేశాను. కాబట్టి ఆకాశాన్ని భూమిని కలగజేశాడంటే దీని గురించి అనేకమైనటువంటి డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. అసలు విశ్వం ఎప్పుడు కలగజేశాడు? కొంతమంది కొన్ని లక్షల సంవత్సరాలు అంటున్నారు, కొన్ని వేల సంవత్సరాలు అంటా ఉన్నారు. ఈ యూనివర్స్ని దేవుడు ఎప్పుడు కలగజేశాడు అంటే శాస్త్రజ్ఞుల ప్రకారము, లెక్కల ప్రకారము 10,000 సంవత్సరాల్లో కన్నా తక్కువ వయసు అని అనేకమైన కాల పద్ధతులు నిర్మిస్తూ ఉన్నాయని వ్రాసుకొచ్చారు. దీని గురించి మనము డిస్కస్ చేయాల్సిన వారంగా ఉన్నాము. ఎందుకంటే ఇది ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని లక్షల సంవత్సరాలు లేకపోతే ఎన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు సృష్టించేశాడు అనేది ఎక్కడా మనకి తెలియదు, రాయబడలేదు. కానీ శాస్త్రజ్ఞులు, ఖగోళ శాస్త్రజ్ఞులు ఆ క్యాలిక్యులేషన్ వేసి చెప్పారు. అయితే మనం ఇంకోటి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా యూనివర్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడదాం. రెండవ దినాన్ని దేవుడు ఏం కలగజేశాడు చెప్పండి. ముందు అవి చూసుకుని మనం విశ్వం గురించి చేద్దాం. ఎవరైనా చెప్పండి చూడకుండా. నీటిని సృష్టి, నీరు. తమ్ముడు మీరు చూసి చెప్తున్నారో చూడక చెప్తున్నారో మాకు తెలియదు. ఆన్లైన్లో ఉన్నారు, వీడియో పెడితే అప్పుడు నేను చెప్పగలను. ఆల్రెడీ మెసేజ్ ప్రిపేర్ చేసుకున్నాను, అందులో చూసి చెప్తున్నాను అన్న. చూసి చెప్తున్నారా తమ్ముడు? అవునా? అంటే బైబిల్ కాదన్నా, నా సొంత నోట్స్ చూసి చెప్తాను. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. నిజం చెప్పినందుకు దేవుని స్తోత్రం. రెండో దినం ఏం కలగజేశాడు? పేజ్ నెంబర్ 23 చూడండి. ఇక్కడ చాలా గ్యాప్ ఉన్నాయి. 6వ పేజ్ తర్వాత 23వ పేజ్ చూడండి. ఈ విషయాలన్నీ మిగతా పేజీల తర్వాత మాట్లాడి 23వ పేజ్. రెండో దినమున దేవుడు విశాలము పైన జలములను సృష్టించాడు.
చదవండి ఆ మాట ఎవరన్నా 1 అధ్యాయం 6 నుంచి మన బైబిల్ ఆధారం. మరియు దేవుడు ఆ, జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఉమ్, ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. ఉమ్, దేవుడు ఆ విశాలము చేసి ఉమ్, విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరుపరపగా ఉమ్, ఆ ప్రకారమాయను. ఉమ్. దేవుడు ఆ విశాలముకు ఆకాశమని పేరు పెట్టెను. ఆకాశం అని పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలుగుగా రెండవ దినమాయను. దేవుడు ఆకాశమును చేశాను, వ్యాపింప చేశాను. మరి అప్పుడు రెండవ దినం ఆయన అంటే విశాలముల పైన జలములను సృష్టించాడు. కాబట్టి మీరు ఈ ఈ ఈ క్లాస్కి వెళ్ళకముందే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మొదటి దినాన్ని ఏం కలగజేశాడు? పగలనియు రాత్రనియు వాటికి పేరు పెట్టను మొదటి దినమైన. రెండో దినాన్ని ఏం కలగజేశాడు? జలములను సృష్టించాడు. మూడో దినం ఏం కలగజేశాడు? చదవండి 1 అధ్యాయం 11, 13 వచ్చినారు. దేవుడు గడ్డిని విత్తను 9 నుంచి చదవండి. దేవుడు ఆకాశం క్రిందనున్న అయిందా? జలములు లోక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడు గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను. కాబట్టి మూడో దినాన్ని దేవుడు ఏం కలగజేశాడు అని చూసినట్లయితే భూమి, వృక్షములు, జీవశాస్త్ర సంబంధమైన వాటిని సృష్టించాడు. అదేవిధంగా మానవునికి ఆత్మనిచ్చే మొక్కలను, పళ్ళనిచ్చే చెట్లను భూమి సృష్టించబడెను. కాబట్టి మూడో దినాన్ని ఏం కలగజేశాడు దేవుడు అంటే మీరేం చెప్పాలి? భూమి, వృక్షములు, జీవశాస్త్ర సంబంధమైన వాటిని కలగజేశాడని చెప్పాలి. నాలుగవ దినాన్న ఏం కలగజేశాడు? సూర్యుని, చంద్రుని, నక్షత్రములను సృష్టించని. ఇవి మొదటి 3 దినములకు వెలుతురునకు మూలమైన వాటిని మార్చివేశారని రాయబడ్డది. ఇక్కడ మీరు చూడండి, సూర్యుడు ప్రతిదినము 1,00,000 టన్నుల సూక్ష్మములైన ఉల్కలను తనలోనికి ఆకర్షించి శుద్ధి చేయు పెద్ద శుద్ధీకరణ యంత్రముగా ఉన్నాడు. సూర్య కుటుంబములు 10,000 సంవత్సరాలు మాత్రమే అయిన ఎడల సూక్ష్మములైన ఉల్కలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నవి. ఇది సూర్య కుటుంబము 10,000 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గలదని సూచించుతున్నది. చంద్రుడు తక్కువ కాంతి కలిగి రాత్రి నేలుటకు సృష్టించెను. కాబట్టి దీని డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను. ఇప్పుడే మనం చూద్దాము. కాబట్టి 4వ దినాన సూర్యుని, చంద్రుని, నక్షత్రములను కలగజేశాను. 5వ దినాన్ని ఏం చేశాడు దేవుడు? చేపలు, పక్షులు, సమస్త జీవరాశులను కలగజేశాడు. 6వ దినాన్ని ఏం కలగజేశాడు? సాధారణంగా 6వ దినాన్ని ఏం కలగజేశాడు? మానవుని. బైబిల్లో మీరు చదివితే ఏమని రాయబడి చూడండి అక్కడ. చదవనమ్మా, వాక్యం చదవ. దానికంటే ముందు చదవాలి. 24 నుంచి చదవ. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము, పశువులను ఆయా జాతుల ప్రకారము, నేలను ప్రతికూలము చేశాను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమును మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రము చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకి ప్రతి జంతువు ఎలుగుగా అని పలికిన. దేవుడు తన స్వరూపమును వారిని సృజించును. దేవుడు స్వరూపమును వారిని సృజించదు. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించును. కాబట్టి దేవుడు 6వ దినాన మానవుని, అదేవిధంగా
ఇక్కడ ఆ? పశువులను అడవి జంతువులను కలగజేశాను. ఇది మనకు వివరణ. ఇది చాలా స్పష్టంగా యాజ్ ఎ స్టూడెంట్స్ మనం నేర్చుకోవాలి. ఎవరన్నా అడిగినప్పుడు ప్రభువు దేవుడు మొదటి దినాన్ని ఏం చేశాడు, రెండవ దినాన్ని ఏం చేశాడు, మూడో దినం అన్నీ కంఠస్థ పట్టాలంటే అవదు. కాబట్టి క్లుప్తంగా 6 రోజులు దేవుడు ఎలా కలగజేశాడని మనం నేర్చుకోవాలి. 7వ దినాన్ని ఏం చేశాడు దేవుడు, విశ్రాంతి దినాన్ని చేశాడు. దాని గురించి కూడా మాట్లాడదాం. మొట్టమొదటిగా ఇప్పుడు 6వ పేజీకి రండి. మొట్టమొదటి పాయింట్, విశ్వం యొక్క ఆరంభము. యూనివర్స్. ద యూనివర్స్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇట్ ఇంక్లూడ్స్ all of space and all the matter and energy that space contains. It even includes time itself and of course it includes you. అంటే ఈ విశ్వం అనేది అంతరిక్షం అంతా కూడా. అంటే దేవుడు విశ్వాన్ని కలగజేసినప్పుడు సమస్తాన్ని కలగజేశాడు. అంటే మనం ఏమనుకుంటాం, సాధారణంగా మనం భూమి మీద ఉన్నాము, మనకు తెలిసిన గ్రహాలు ఏంటంటే సూర్యుడు, తర్వాత మిల్కీ ఆ గెలాక్సీలో అండ్ ఆ పాలపొంతలో మనకు తెలిసినవి ఉన్నాయి. మరి దేవుడు విశ్వాన్ని కలగజేసినప్పుడు ఏ విధంగా కలగజేశాడు? భూమి మరియు చంద్రుడు విశ్వంలో భాగం, ఈ యూనివర్స్లో భాగము భూమి, చంద్రుడు కూడా. ఇతర గ్రహాలు డజన్ల కొద్దీ చంద్రులు కూడా ఉన్నారు. అంటే తర్వాత గ్రహ శకలాలు మీరు జాగ్రత్తగా చూసి ఇంగ్లీష్లో కూడా మీకు పెట్టాను కావాలంటే. గ్రహ శకలాలు మరియు తోకచుక్కలతో పాటు గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. పాలపుంత గెలాక్సీలోని 100 బిలియన్ల నక్షత్రాలలో సూర్యుడు ఒకటి. గుర్తుపెట్టుకో, దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాన్ని కలగజేశాడని మనం వింటా ఉన్నాం. అయితే పాలపుంత అంటే ఆ గెలాక్సీ మిల్కీ ఏమంటారు దాన్ని మర్చిపోయినాను. ఆ గెలాక్సీ మిల్కీ గెలాక్సీయా, మిల్కీ వే గెలాక్సీ. ఏదికైనా మిల్కీ వే గెలాక్సీ. మిల్కీ వే గెలాక్సీ, రైట్. మిల్కీ వే గెలాక్సీలో మీరు చూసినట్లయితే మనకు తెలుగులో పాలపుంత అంటారు. ఎందుకంటే రాత్రిపూట అది చంద్రుడు ఆ రాత్రి అలాగా వెదజల్లు ఉంటుంది కాబట్టి దాన్ని పాలపుంత అని అన్నారు. సరే, ఇందులో మనం మరి ప్రాముఖ్యంగా విశ్వం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎరగాలి. ఫస్ట్ మన దేవుడు ఎంత గొప్పోడో మనం ఎరిగితే, మనం సేవించే దేవుడు ఎంత గొప్పోడో మనం ఎరిగితే, ఈ భూమి మీద ఆయన కొరకు జీవించడానికి మనకు గొప్ప ధైర్యం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. మన జీవితంలో ఎప్పుడూ కూడా బ్యాక్ స్లైడ్ అవ్వం. ఇంకా మనము ప్రభు గొప్పతనాన్ని చెప్పుకుంటూ వెళ్తాం. కాబట్టి మీరు చూడండి, ఈ పాలపుంత గెలాక్సీలో 100 బిలియన్ల నక్షత్రాల్లో సూర్యుడు ఒకటి. సూర్యుని నేరుగా కూడా మనం చూడలేము. అటువంటి దేవుడు ఎన్నో కలగజేశాడు. అంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మీరు ఒకసారి ఆలోచించండి. ఎలోహిం, సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. పాలపుంత అనేది పరిశీలించదగిన విషయంలోని బిలియన్ గెలాక్సీల్లో ఒకటి. మనది సహా అవన్నీ వాటి కేంద్రాల్లో సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ను కలిగి ఉన్నాయని భావిస్తారు. అండి, నక్షత్రాలు మరియు ఖగోళ శాస్త్రం గమనించలేని అన్ని ఇతర వస్తువులు అన్ని విశ్వంలో భాగం. ఇంగ్లీష్లో మీకు ఇంకా బాగుంటుంది. మీకు ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను అండి, ఈ సోలార్ సిస్టమ్. ఇప్పుడు ఈ సోలార్ సిస్టాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఈచ్ గెలాక్సీ ఇన్ ద యూనివర్స్ హ్యాజ్ ఏ distinctive shape. The difference in the shapes of galaxies from the universe, because each galaxy has a distinctive shape according to the harmony and order of the groups of stars in it. Our galaxy is called the Milky Way galaxy, in the Kiran Varma garu cheppinattu, because it appears in the sky at night as a splashing milk or spreading glow. కాబట్టి గెలాక్సీ రాత్రిపూట ఆకాశంలో పాలు చిమ్ముతూ లేదా విస్తరించే గడ్డిలే కనిపిస్తుంది కాబట్టి దాన్ని పాలపుంత అన్నారు. కాబట్టి విశ్వంలోని ప్రతి గెలాక్సీకి ఒక విలక్షణమైన ఆకారం ఉంటుంది. గెలాక్సీల ఆకారాలలో తేడా విశ్వాన్ని ఏర్పరుస్తుంది. ఎందుకంటే ప్రతి గెలాక్సీ దానిలో నక్షత్ర సమూహాల సామరస్యం మరియు క్రమం ప్రకారము విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఇది మనకు కొంచెం అర్థం కాకపోయినా మనం నేర్చుకోవాల్సిన చక్కటి మాట ఏంటంటే, మనం సాధారణంగా ఏమంటామంటే దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఎక్కడి నుంచి సృజించాడు దేవుడు, ఎలా సృజించాడు దేవుడు అని చెప్పలేదు బైబిల్ గ్రంథం.
ఎలా సృజించాడు అనేది కాదు. దేవుడు సృజించాడు, కానీ మన జీవితాల్లో ఎలా ఉండబోతుందో దేవుడు ఏ పర్పస్ మీద, దేవుడు వై గాడ్ క్రియేటెడ్ కాదు, పర్పస్ ఏంటి, మానవుడిని కలగజేయటానికి గల పర్పస్ ఏంటి. యూనివర్స్ని కలిగజేశాడు దేవుడు, యూనివర్స్తో పాటు మానవుడిని సృజించాడు. మానవుని చేయటానికి కలిగినటువంటి ఉద్దేశం ఏంటి, ఆ పర్పస్ ఏంటి మనం తెలుసుకోగలిగితే మన డెస్టినేషన్ చాలా చక్కగా మనకు అర్థమైపోతుంది. కాబట్టి నిన్ను నన్ను రక్షించుకోవటం గల పర్పస్ ఏంటి, ఈ కోట్ల కొలది విశ్వములో మానవులను కలిగజేసి సృజించిన ఆనాటి ఆది మానవుడు కానీ చెప్పటి వరకు ఈ రాత్రి బైబిల్ కళాశాలలో నేర్చుకున్న నీ ఎడల నా ఎడల ప్రభు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ మీ అందరికీ ఒకసారి చూడండి, ఒక ఐడియా కోసం చెప్తున్నాను మీకు, అప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, సన్ను, ఎర్త్, యురేనస్, ప్లూటో, జూపిటర్, మెర్క్యూరీ, వేనస్, శాటర్న్, నెప్ట్యూన్. సో ఇలా ఉంది. ఎర్త్ ఎక్కడ ఉంది? ఇక్కడ 3వ ప్లేస్లో ఉంది. మనం ఎక్కడున్నాం ఇప్పుడు అంటే పాలపొంత అన్నాం కదా. దేవుడు విశ్వం కలిగేసినప్పుడు మనం భూమి. నాకు చిన్నప్పుడు డౌట్ ఉంటుంది, చదువుకునేటప్పుడు భూమి తన చుట్టూ తిరుగుతూ అంతేనా తిరుగుతూ ఉంది. ఇప్పుడు భూమి తిరుగుతూ ఉంటే మనం ఇలాగ మా స్టాండర్డ్గా ఉన్నాం, పడిపోకుండా ఉన్నాం ఏంటంటే ఒకటి వచ్చింది నాకు చిన్న. అర్థమవుతుందా? భూమి తిరుగుతుంది అంటున్నారు కదా, భూమి తిరుగుతుంటే మనం పడిపోవట్లేదు ఏంటి? దేవుడు కలగజేసిన విధానం చాలా ఆశ్చర్యమండి. చూడండి, ఇవన్నీ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఇదిగో దేవుడు కలిగజేసిన విశ్వంలో మనం ఇక్కడ ఉన్నాం, ఈ పాయింట్ దగ్గర ఉన్నాం మనం. మనిషి ఊహకు కూడా అందనంత విధంగా దేవుడు విశ్వాన్ని కలిగి, అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రతి రాత్రి ప్రతిదినము ప్రభు గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత గొప్ప దేవుడు ముందు ఒకానొక దినాన్ని మనం నిలబడబోతా ఉన్నాం. దేవుని స్తోత్రం. కొన్ని మ్యాటర్ చెప్పి నేను ముందుకెళ్తాను. ఇదండి, ఈ విశ్వం ఎంత పాతది, హౌ ఓల్డ్ ఈజ్ ద యూనివర్స్. చాలామంది రకరకాలుగా చెప్తా ఉన్నారు, నేను అందులో తీసిందే మీకు చెప్తా ఉన్నాను. మరోవైపు విశ్వం దాదాపు 13 బిలియన్ సంవత్సరాల నాటిదిగా కనిపిస్తూ ఉంది. ఈ పుస్తకంలో రాసినటువంటి విధంగా దీనికి కొంచెం వ్యత్యాసం ఉంది, కానీ మనకి సెర్చ్ చేస్తే కనపడుతుంది. 13.8 బిలియన్గా కనపడతా ఉంది. 1 బిలియన్ అంటే 100 crores, 13.8 బిలియన్ అంటే 1380 crores. పురాతన నక్షత్రాల వయసు మరియు విశ్వం విస్తరించే రేటును కొలవడం ద్వారా శాస్త్రవేత్తలు ఆ సంఖ్యకు వచ్చారు. గెలక్సీల నుండి వచ్చే కాంతిలో డాప్లర్ మార్పును గమనించడం ద్వారా వారు విస్తరణను కొలిచారు. ఇవన్నీ దాదాపు అన్నీ మన నుండి మరియు ఒకదానికొకటి దూరంగా ప్రయాణిస్తూ ఉన్నాయి. గెలాక్సీలు ఎంత దూరంలో ఉంటే అవి ఎంత వేగంగా ప్రయాణిస్తున్నాయి. గురుత్వాకర్షణ ఒకదానికొకటి గెలాక్సీల కదలికను నెమ్మదిస్తుందని ఒకరు ఆశించవచ్చు, కానీ బదులుగా అవి వేగవంతం అవుతూ ఉన్నాయి. మరియు శాస్త్రవేత్తలకు తెలియదు, సుదూర భవిష్యత్తులో గెలాక్సీలు చాలాగా దూరంగా ఉంటాయి, వాటి కాంతి భూమి నుండి కనిపించదు అంటాడు. కాబట్టి ఈ యూనివర్స్ని కలుగజేసిన దేవుడు ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం లేకపోతే 1000 సంవత్సరాలకి, మనకి ఎప్పుడు అనేది ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియకపోయినా దేవుడు ఈ విశ్వాన్ని కలగజేశాడు. కాబట్టి ఈ ఒక్క భూమి ఒకటే కాదు, ఈ ఒక్క సూర్యుడు ఒకటే కాదు, దేవుడు కొన్ని నక్షత్రాలు అంటే ఎంత దూరం ఉండే కొన్ని బిలియన్స్ నక్షత్రాలు దేవుడు కలగజేశాడు. అంటే మన దేవుడిని మనం చాలా సింపుల్గా ప్రార్థన చేసేస్తూ ఉంటాం. మన దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సింపుల్గా వచ్చేస్తూ ఉంటాం. ప్రసంగి గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది, దేవుని మందిరానికి వెళ్ళిన ప్రతిసారి నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకుంటాడు. అంటే మనం ప్రభువు దగ్గరికి వెళ్ళి మోకరించినప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్ల దగ్గర కానీ షేకుల దగ్గర కానీ వెళ్ళినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం, మన మాట ఎంత జాగ్రత్తగా ఉంటుంది, మన నడవడి ఎంత జాగ్రత్తగా ఉంటుంది. సాదాసీదాగా మనం ఉండం. సాధారణ మనుషులమైనా కానీ మనం జాగ్రత్తగా చూపు కానీ మాట కానీ నడత కానీ చాలా జాగ్రత్తగా ఉంటాం. అలాంటిది ప్రపంచాలని విశ్వాన్ని కలగజేసిన ఆ దేవాది దేవుడు యెహోవా దేవుడికి మనం ఎంత భయపడాలి ఒకసారి ఆలోచన చేయండి. అంత గొప్ప దేవుడు కూడా మానవులను ప్రేమించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకా 2 విషయాలు ముందుకెళ్ళి చూద్దాం.
అదే ఇంగ్లీష్లో రాశారండి మీకు. తర్వాత విశ్వం ఒక వింత ప్రదేశంగా అనిపించవచ్చు, కానీ అది అంత దూరము కాదు. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నా బాహ్య అంతరిక్ష కేవలం 62 మైళ్ళు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. పగలు లేదా రాత్రి, మీరు ఇంటి లోపల లేదా బయట ఉన్నా, నిద్రపోతున్నా, భోజనం చేస్తున్నా లేదా తరగతి గదిలో నిద్రపోతున్నా, బాహ్య అంతరిక్షం మీ తలపై కొన్ని డజన్ల మైళ్ళ దూరంలో ఉంది. అది కూడా మీ క్రింద ఉంది. మీ పాదాల క్రింద 8,000 మైళ్ళు 12,800 కిలోమీటర్లు భూమికి ఎదురుగా ఏమండి ఆ రేడియేషన్ దాగి ఉంది. నిజానికి మీరు ఇప్పుడు సాంకేతిక అంతరిక్షంలో ఉన్నారు. ఈ భూమి మీద మనం అంతరిక్షంలో ఉన్నాం. ఏమండి మానవులు అంతరిక్షంలో అంటారు, అది అక్కడ ఉంది, మరియు మనం ఇక్కడ ఉన్నాం. భూమి మిగిలిన విశ్వం నుండి వేరుగా ఉన్నట్లు కానీ భూమి ఒక గ్రహము, మరియు అది అంతరిక్షంలో మరియు ఇతర గ్రహాల మాదిరిగానే విశ్వంలో ఉంది. అంటే విశ్వంలో అనేకమైన గ్రహాలు ఉన్నాయి. విశ్వంలో అనేకమైనటువంటి మరి కలగజేసిందో భూమి కూడా ఒకటి. ఇది మనం గుర్తించాలి. తర్వాత ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ఈ భూమి మీద మానవుడు నివసించడానికి అనుకూలంగా దేవుడు సమస్తాన్ని కలగజేశాడు. అందుకనే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. సృజించినప్పుడు ఏం కలగజేశాడు అంటే విశ్వంతో పాటు ఈ భూమి మీద మానవుడు నివసించటానికి అవసరమైన ఉపయోగకరమైన జీవన సంబంధికి కావలసిన వాటన్నిటినీ ఈ 6 దినాలు దేవుడు కలగజేశాడు. అంటే మానవుణ్ణి కలగచేయటానికి దేవునికి ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశము ఉంది. ఈ ప్రాముఖ్యమైన ఉద్దేశము పరిశుద్ధ గ్రంథంలో మనం ఎరుగుదుము. కాబట్టి ఆ ప్రాముఖ్యమైన ఉద్దేశము ఏంటి అని మనం చూసినట్లయితే, ఇందాక పాస్టర్ స్టీఫెన్ డానియల్ గారు చెప్పారు, నేను మా చర్చిలో కూడా చాలా మార్లు చెప్తాను. దేవుని దగ్గర ప్రధానమైన దూతలు 3. ఒకటి వారియర్ మిఖాయేల్, యుద్ధాలు చేసేవాడు. రెండోది గాబ్రియల్, మెసెంజర్. మూడవడు లూసిఫర్, వర్షిపర్. ఈ ప్రధానమైన దూతల కింద కొన్ని కోట్ల కొలది దూతగణాంగాలు కూడా ఉన్నాయి. ఈ లూసిఫర్ అనేటువంటి వాడు చాలా చక్కటి కెరూబు, దేవుణ్ణి ఆరాధించేవాడు. కొయిర్ లీడర్ అనుకోండి, ఏమండి ఈతను చేతులు ఎత్తితే వెనకాల కోట్ల కొలది దూతలు చేతులు ఎత్తేవారు. ఇలాగ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే దేవుడు కూడా ఎంతో సంతోషించేవాడు. అయితే ఒకానొక దినాన ఈ అపవాది లేకపోతే లూసిఫర్, కెరూబు, వేకువ, మరి చుక్క, ఏమంటే తేజో నక్షత్రమా అనే పేర్లు ఇక్కడ. అందుకనే తేజో నక్షత్రమా అని వీటిలో ఆకాశం నుండి పడితే ఇది మనసును గర్వించింది. ఏంటని, నేను ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను కూర్చుందును, దేవునితో నన్ను నేను సమానునిగా చేసుకుందునని ఈ లూసిఫర్ అయిన దూత ఎప్పుడైతే మనస్సును గర్వించిందో దేవుడు దాన్ని కిందకి గెంటి వేశాడు. విశ్వం అన్నాను కదా మీకు. విశ్వంలో మీకు ఎఫ్సీలకు రాసిన పత్రికలో కూడా ఉంది, మనం పోరాడేది అధికారులతో కాదు కానీ ఏమంటాడండి, దురాత్మ సమూహములతోనూ ఆకాశ మండలంలోని దురాత్మ సమూహములతోనూ పోరాడుతున్నామంటారు. మీకు అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ విశ్వంలోనికి వచ్చేసిన ఏది నెట్టివేయబడింది. విశ్వంలోనికి నెట్టివేయబడి ఎవరు? లూసిఫర్తో పాటు కొన్ని దూతలు తిరుగుబాటు చేసిన అన్నీ కూడా లూసిఫర్తో పాటు వచ్చేసిన తర్వాత దేవుని మహిమపరిచే ఆ స్థానాన్ని లూసిఫర్ వెళ్ళిపోయిన తర్వాత దేవుడు గొప్ప ప్రణాళికతో ఏం చేశాడంటే మానవుణ్ణి చేశాడు. అందుకే మానవుణ్ణి మట్టి తీసుకుని తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుని చేశాడు. అదే మనుష్య జాతి ఆరంభము. అది ఆరంభము చేసినప్పుడు ఎలా చేశాడు వారిని? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోబరుచుకొని ఏలమన్నాడు. ఈ ఆశీర్వాదం ఇది మానవుని కలగజేసినప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆశీర్వదించిన తర్వాత దేవుడు మానవుని చేయకముందు ఏం చేశాడు? అన్ని సమకూర్చాడు కదా. తూర్పుని ఏదైనా తోటన చేశాడు. మీ అందరికీ తెలుసు. చేసిన తర్వాత మానవుని చేసినటువంటి ముఖ్య ఉద్దేశాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మానవుని చేసిన తర్వాత ఆదాముని అవ్వని సృజించాను. అంతేనా? మీకు ఇందులో ఒక సబ్జెక్ట్ ఉంటుంది వివాహం గురించి.
వివాహము కుటుంబ వ్యవస్థ దేవుడు కలగజేసిందే. ఈ మనుష్య జాతి ఆరంభం అయిన తర్వాత దేవుడు ఒక ఆజ్ఞను పెట్టాడు. ఏది? తూర్పున ఏదేని తోట. ఏది? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, తినకూడదు. ఎవడో పిల్లోళ్ళు వేసి అసలు అది పెట్టకపోతే ఈ ప్రమాదమే ఉండదు కదండి. అట్లా పెట్టకపోతే ప్రమాదమే ఉండదు. ఎలాగా? ఇప్పుడు ఎలక్ట్రిక్ స్విచ్, పవర్ ఉంది. పవర్ లేకపోతే, పవర్లో ఏం పెడితే ఏమవుతుంది? షాక్ కొడుతుంది. షాక్ కొడితే ఏమవుతుంది? మన పిల్లలు పెట్టారనుకో, వాళ్ళకి షాక్ కొడితే వాళ్ళకి బాధే, మనకి బాధ. ఇది అంతా అసలు సెల్ఫ్ స్విచ్ లేకపోతే చీకట్లో ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశము మానవుడిని కలిగి చేసినప్పుడు మానవుడు దేవునితో సహవాసము చేయటం. దేవుడు అందుకే తెలుగు బైబిల్లో చక్కటి ట్రాన్స్లేషన్ ఇది, దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేసేది. భక్తుడు ఏమంటాడు? నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు వ్యాపారి. కాబట్టి మట్టిని తీసుకుని మానవం చేసినప్పుడు దేవుడు బ్రెయిన్ కలగజేశాడు, హార్ట్ కలగజేశాడు, లంగ్స్ అండ్ కిడ్నీ మొత్తం కలగజేశాడు. మానవునికి జ్ఞానాన్ని ఇచ్చాడు. మీరు ప్రత్యక్ష గుడారాన్ని చేయమన్నప్పుడు మరి మోషేతుడు అంటాడు, బెసలేల్కి అహోలియాకి నేను జ్ఞానం ఇచ్చాను, ఆత్మపూర్లుగా చేశాను, వారు మందిరం నిమిత్తము నేను చెప్పిన ప్లాన్ చేయాలి అంటాడు. మానవుడికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. మానవుడికి దేవుడు కలగజేసినప్పుడు మానవునికి అన్నీ ఇచ్చాడు. అయితే ఎన్నుకునే హక్కును కూడా ప్రభు ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎన్నుకునే హక్కుని ఇచ్చాడు. కాబట్టి మరి ఏం చేయాలంటే మానవుడు ఈ అవిధేయుడు అవనంత కాలము ఈ మానవుడు ఆది మానవుడైన ఆదాము దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వంలో ఈ భూమి మీద ఇదిగోండి ఇలా ఉంటుందండి. దేవుడు కలగజేసిన విశ్వాసంలో ఉంటుంది. దాని యొక్క రొటేషన్లో అది తిరుగుతూ ఉంటుంది. మంద భూమి, అందులో మనం ఒకటి, ఒక గ్రహం, అందులో మనం ఉన్నాం. మనం ఎంతవరకు ఊహించగలమంటే ఏమండి, కొంతవరకే ఊహించగలం, కొంతవరకే. కానీ పరిశుద్ధ గ్రంథం ప్రభు రాకడ గురించి, పరలోక పట్టణము గురించి ఆయన వివరాలన్నీ కూడా చేశాడు. అంతేనా? దేవుడు సృష్టిని ఎలా చేశాడు మనకి తెలియదు, కలగజేశాడు. ఎందుకు చేశాడో చెప్పాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ రాత్రి మనం కనుక అది గుర్తుపెట్టుకోగలిగితే ఇటువంటి దేవుడు మనకు అనేకమైన ఎందుకు నిన్ను ఇటువంటి గొప్ప దేవుడు కలగజేశాడు. అందుకని రాత్రి ఒక్కొక్కసారి మనమే బోధన చెప్పుకోవాలి. ఎందుకని? ప్రభువా ఎంత గొప్ప దేవుడు, నన్ను ప్రేమించు, నన్ను రక్షించుకున్నాం అని ప్రభుకి మనం స్తుతియాగించాలి. చూడండి, పాలపొంత వైపు నుండి ఇలా కనిపిస్తుంది. ఇది ఒక మధ్యలో ఒక గడ్డ ఉన్న ఒక పెద్ద డిస్క్ లాంటిది. దిస్ ఈస్ వాట్ ద మిల్కీ వే మైట్ లుక్ లైక్ ఫ్రమ్ ద సైడ్. ఇట్స్ లైక్ ఎ జైంట్ డిస్క్ విత్ ఎ బంప్ ఇన్ ద మిడిల్. ఓకే అండి, ఇది రైట్. ఇది చెప్పి ముందు మళ్ళా పాలపుంతలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, మిల్కీ వే గెలాక్సీలో ఎన్ని ఉన్నాయంటే దాదాపు 200 బిలియన్లు. బిలియన్ అంటే మనం ఇందాక ఏమనుకున్నాం? 100 కోట్లు. 200 బిలియన్లు గెలాక్సీ ఉన్నాయి, పాలపుంత నక్షత్రాలు. చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు. మీరు ఊహించలేరు, నేను ఊహించలేను, చెప్తా ఉన్నాను. అది ఎన్ని గెలాక్సీలు ఉన్నాయంటే బిలియన్స్ ఆఫ్ గెలాక్సీలు ఉన్నాయి. పాలపుంత గెలాక్సీ ఎంత పాద్దంటే ఇది 15 బిలియన్ సంవత్సరాల వయసు గలది మరియు మరో 10 బిలియన్ సంవత్సరాల పాటు చురుకుగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఇదిగోండి, ఇది చూడండి. ఇందులో ఎక్కడున్నామో ఈ రాత్రి నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒక్క మాట ఏంటంటే, విశ్వం యొక్క ఆరంభంలో దేవుడు భూమి ఆకాశములను చాలా సింపుల్గా చదువుకుంటాం, మనం వెళ్ళిపోతాం. అక్కడ మనం ఆగాలి. ఎలా కలగజేసావు ప్రభువా, ఎంత గొప్ప దేవుడు నువ్వు. ఆకాశం కలగమని పలక ఆకాశము మనిషి చాపేసినట్లు కలిగింది. అటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. దేవుని స్తోత్రం. రెండోది మనిషి జాతి ఆరంభం, మీకు ఆల్రెడీ చెప్పాను. మూడవది అంటే విశ్రాంతి దినం యొక్క ఆరంభము. విశ్రాంతి దినం యొక్క ఆరంభం. మీరు
ఆదికాండం 2 అధ్యాయం 1-3 చదవమ్మా ఒకసారి. ఉమ్, 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 ఉమ్. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించాడు. చదవమంటారు పాస్టర్? పరిశుద్ధపరచను. కాబట్టి విశ్రాంతి దినం గురించి చాలా చక్కటి మాటలు ఉన్నాయి. మీకు ఇంకొక మాట చెప్తాను. నిర్గమకాండం 31:3 చదవండి. 31:13 చదవండి ఒకసారి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలులతో నిజముగా నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా. కాబట్టి విశ్రాంతి దినము నిజముగా మీరు ఆచరించాలి, ఇది మీకు కట్టడా అని ఇశ్రాయేలుతో చెప్తాడు. కాబట్టి విశ్రాంతి దినం గురించి చాలా డిస్కషన్స్ ఉన్నాయి. కొంతమంది శనివారం అంటారు, కొంతమంది ఆదివారం అంటారు. మనం డిస్కషన్స్లోకి వెళ్ళదు. మీకు డౌట్ ఉంటే చెప్పండి, దాని గురించి నేను మీకు చెప్తాను. ఓకే, ఈ హిబ్రూ క్యాలెండర్లోకి మనం వెళ్ళొద్దు. ఆ క్యాలిక్యులేషన్ కూడా మనకు ఇప్పుడు అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన దిగ్ చేయటం మంచిది, మన డిస్కషన్ కోసం రేపొద్దుట కావాలంటే అది కూడా. అయితే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడాన్ని నేర్చుకోమంటే, దేవుడు మనకు విశ్రాంతి దినాన్ని ఇచ్చినప్పుడు మందిరానికి వెళ్ళటానికి మనము మన జీవితాల్లో ముందుగానే సిద్ధపడాలి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న డేస్లో మందిరానికి అందరూ వచ్చేస్తారు. చాలామంది, కొంతమంది ఏమో పాటలకు వస్తారు, కొంతమంది ఏమో మ్యూజిక్ వస్తారు, కొంతమంది మాట్లాడుకుంటూ వస్తారు, కొంతమంది వాక్యం వింటాకు వస్తారు, కొంతమంది దేవునికి వస్తారు. కానీ నువ్వు అలాగొచ్చి వెళ్తే దేవుని సన్నిధిని మనం అనుభవించలేము. దేవుని సన్నిధానికి వెళ్ళాలంటే, మందిరానికి వెళ్ళాలంటే నిన్ను నీవు ముందుగా సిద్ధపరచుకోవాలి. ఏంటి? దేవుని దగ్గరకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. కానీ మనం సేవించే గొప్ప దేవుడు మనకు ఉన్నాడని నువ్వు నమ్మి నువ్వు దేవుని మందిరానికి వస్తే, ఎవరు దేవుని సన్నిధి అనుభవించినా అనిపించకపోయినా నువ్వు దేవుని సన్నిధి అనుభవిస్తావు. నువ్వు దేవుని సన్నిధి అనుభవించావంటే నువ్వు బయటికి వెళ్తే దేవుడు నీతో నడుస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ భూమి మీద మనము ఏ పర్పస్ మీద రక్షించబడ్డామంటే, ప్రభువు కొరకు ఒక సాక్షులంగా మనం ఈ భూమి మీద ఉండాలి. ప్రభువు ఈ భూమి మీద ఒక భక్తుల గుంపును ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఎవరైతే నమ్ముతారో, బలవంతం ఏమీ లేదు ఇందులో, ఈ సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో, నమ్మి బాప్తిసం పొందుతారో రక్షించబడతారు. స్టూడెంట్స్గా నేను అంతకుముందు నేర్చుకున్నటువంటి స్టూడెంట్గా, ఒక పాస్టర్గా, ప్రిన్సిపల్గా కూడా మీకు చెప్పే మాట ఏంటంటే, యాజ్ ఎ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్గా, రేపు దేవుడు మీకు వాక్యం చెప్పే అవకాశం వస్తే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసును మనం హైలైట్ చేయాలి. యేసు ప్రభు వారిని మనమే చెప్పాలి. ప్రజలను సిలువ వైపుకు నడిపించుకెళ్ళాలి. సిలువ వార్త అండ్ ఆయన జనన మరణ పునరుత్థానాలను, ఆయన తిరిగి రాబోతున్న సత్యాన్ని, సిలువను ప్రజలకి చెప్పాలి. వాక్యం ఉన్నదన్నట్టుగా చెప్పాలి. మీరు ఎన్ని యూట్యూబ్లో అయినా చూడండి, నేను ఛాలెంజ్ చేస్తాను మీతో. ఎవడైనా నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. యేసు ఒక్కడే దేవుడు, యేసు తప్ప వేరొక దేవుడు లేడు, యేసు నామం వల్లనే రక్షణ, మరి ఏ నామం వల్ల రక్షణ లేదని చెప్పాడు. ఎవరంటే మీకు చెప్పు. దేవుని స్తోత్రం. సెల్యూట్ చేయాలి. వాట్ సెల్యూట్. వాక్యం అది. మనం ఏదో మంచి మంచి మాటలు చెప్పడానికి, అంటే మంచి మంచి కథలు చెప్పడానికి, మంచి కాదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా సత్యస్వరూపుగా మన మధ్యకు దిగొచ్చాను. యోహాను సువార్త 1:10. కాబట్టి ఎందుకు దిగొచ్చాడు? మనల్ని విమోచించడానికి వచ్చాడు. కాబట్టి ఈ సత్యాన్ని ఎవరు నమ్మాలి? నమ్మిన వెంటనే ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. పొందిన వెంటనే ఏమవుతావు? నువ్వు రక్షించబడతావు. రక్షించబడితే ఏమవుతావు? నీ పేరు జీవ గ్రంథంలో లిఖించబడదు. లిఖించబడిన తర్వాత మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవిస్తే మన పిలుపు పొందుకున్నప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్తాం.
కాబట్టి కళ్ళబొల్లి మాటలు, కళ్ళబొల్లి కబుర్లు, నువ్వు ఎంతసేపైనా పాటలు పాడు. ఇప్పుడు నేనున్నా, ఎంతసేపైనా ప్రార్థన, ఎంతసేపైనా బోధ చేయను నన్ను. నా బ్రతుకు మార్చుకోకపోతే నేను పరలోకాన్ని వెళ్ళను. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా మందిరాలకు రావచ్చు, నీ జేబులో ఉన్న డబ్బు అంతా ధనమానే ఇవ్వచ్చు, దానివల్ల ప్రయోజనం లేదు. ఏది ప్రయోజనం అంటే అటువంటి గొప్ప దేవుడు నాకున్నాడని మనస్సులో, తలంపుల్లో కృతజ్ఞత కలిగి జీవించగలిగిన రోజున ఆయన శక్తి సామర్థ్యాన్ని మనం ఎరగగలం. దేవుని స్తోత్రమని అదే అనమాట మనం నేర్చుకోవచ్చు. కాబట్టి స్టూడెంట్స్గా మీరు నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మర్చిపోతూ ఉంటాం. మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఏదైనా చెప్పండి, చివరికి వచ్చేటప్పటికి యేసు ప్రభువుని అని చెప్పాలి, శిలువను చూపించాలి, శిలువ ప్రేమను చూపించాలి. వాళ్ళ ప్రజలు నాలుగు ముందు యేసు ప్రభు ముందెట్టి మనం పక్కే అలా నేర్చుకోగలిగితే చాలా సంతోషం. తర్వాత 4వది వివాహం అండి. వివాహం, వివాహ వ్యవస్థ ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే ఏర్పాటు. కాబట్టి వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు కనుక వివాహము అన్ని విషయంలో ఘనమైనదని మనకి ఎరుగుదు. కాబట్టి వివాహం చేయబడినటువంటి ఆ దాంపత్య జీవితము క్రైస్ట్ సెంటర్డ్గా ఉండాలి, క్రీస్తు కేంద్రీకృతంగా ఉండాలి. భర్త, భార్య ఇరువురు కూడా దేవునికి భయపడుతూ తమ కుటుంబ జీవితాన్ని నడపాలి. సాధారణ కుటుంబాల్లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పిల్లల విషయాల్లో పక్షపాతం కలిగి ఉంటారు తల్లిదండ్రులు. ఒక్కొక్కసారి ఒకళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు, ఒకళ్ళని తక్కువ ప్రేమిస్తారు. మరి భర్త మందిరానికి వస్తాడు, భార్య మందిరానికి రాదు. భార్య మందిరానికి వస్తుంది, భర్త మందిరానికి రాదు. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఏ ఒక్కరు తమ బాధ్యతను మరిచినా దేవుని ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండదు. ఇప్పుడు ఆదాము అవ్వలు కలిసినంతసేపు ఎటువంటి సమస్య లేదు. దేవుడు ప్రతిదినం వచ్చేవాడు, పొద్దు గుంపు కాలమున. ఎక్కడి నుంచి వచ్చేవాడు? దేవునికి మహిమ కలుగునుగా వచ్చి ఆదాము దగ్గరికి వస్తే ఆదాము వాటికి ఏం పేర్లు పెడుతున్నాడు చూసి సంతోషించు. మన పిల్లలు తప్పటడుగులు వేస్తున్నప్పుడు, చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు దూరంగా కూర్చుని మనం ఏమవుతాం? ఫీల్ అయిపోతాం, మనం సంతోషపడిపోతామా? దేవుడు చేసిబడిన సృష్టిని అలాగే ఆదాము ఎంతో అన్యాయంగా ఉన్నారు, అన్యోన్యంగా ఉన్నారు. అవ్వ ఎప్పుడైతే ఒంటరిగా ఉందో ఈ అపవాది ఇది నిజమా, ఎప్పుడైతే ఒక కుటుంబంలో మూడో వ్యక్తి వస్తాడో లేకపోతే 4 కలగవల్లి కబుర్లు వస్తాయో ఆ కుటుంబము పాడైపోయే ప్రమాదం. కాబట్టి దేన్ని కుటుంబంలోనికి కానీ అపవిత్రతని కానీ దేవునికి వ్యతిరేకమైన దాన్ని కానీ మనసుల్లో కూడా రానివ్వకూడదు. వచ్చిందా అది ప్రమాదము. నేను చాలాసార్లు వాక్యం చెప్పినప్పుడు చెప్తూ ఉంటాను, అపవిత్రత సంబంధమైంది బయట అపవిత్రత అంటించుకుని ఇంటికి వచ్చామనుకోండి, అపవిత్రత ఒకటే రాదు, అపవిత్రాత్మ వచ్చేది. అది అపవిత్రాత్మ ఒకసారి ఇంట్లోకి వచ్చిందంటే అది వెళ్ళదండి, అది వెళ్ళదు. మీకు దానికి నిదర్శనం ఏంటంటే ఎప్పుడు కలతలు, ఏమంటే సమాధానం లేకపోవటము, చికాకులు, కోపాలు, ఇరిటేషను, మనిషి జీవితంలో సమాధానం లేకపోవటం, శాంతి లేకపోవటం, కంగారు, భయము ఏదైనా వస్తే ఇవన్నీ ఇముడు ఉంటాయి. అందుకని అపవాది దేన్ని తీసుకొస్తాడు? దొంగతనాన్ని, హత్యని నాశనం చేయడం. మన ప్రభు మన వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆ వివాహ వ్యవస్థ దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది, ఇద్దరు జతపరచబడిన తర్వాత వారు ఆశీర్వదించబడతారు. ఆశీర్వదించబడినటువంటి ఆశీర్వాదం ద్వారా దేవునికి మహిమ రా. ఆ పిల్లల్ని ప్రభు కొరకు పెంచాలి. అలాగా తరతరాలుగా దేవుని కొరకు గొప్ప సమూహము లేకపోవడం. దాంట్లో ప్రత్యేకంగా పురుషులైన వారు నీతి, యథార్థత, ఈ 2 లక్షణాలు చాలా సంతరించుకోవాలి మనం. నీతి, యథార్థత. ఈ నీతి యథార్థత లేకపోతే మన సంతానాలు ఆశీర్వదించబడవు. అది కాబట్టి బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. కాబట్టి వివాహం అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు స్టడీ చేయండి. నాకు సమయం, నేను మిగతా ఎన్ని ఎందుకు చెప్పట్లేదంటే అవన్నీ కూడా చరిత్ర మీకు తెలిసిన యోసేపు గురించి. 5వది పాపము అంటే మీ అందరికి తెలుసు, ఆజ్ఞాతిక్రమే పాపము, పాపం వలన వచ్చిన. ఇంకేది పాపం చెప్పండి?
ఇంకేది రెండు మూడు చెప్పండి బైబిల్ గురించి సందర్భం వచ్చి. ఎవరన్నా మూర్ఖుని యోచన పాపము ఏంటండి? తర్వాత మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగు. తన సహోదరుని ద్వేషించువాడు హంతకుడు అన్నారు. ఇది అర్థం కాదు. కాబట్టి పాపం అంటే ఆజ్ఞాతిక్రమే. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమం ఏదైతే ఆజ్ఞ ఉందో, దేవుడైతే కట్టడిచ్చాడో, దేవుడైతే న్యాయాలు ఇచ్చాడో, దాన్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో అది పాపము. ఆ పాపం అంటే పాప సంబంధమైనది. ఎప్పుడైతే పాపం వచ్చేసింది అనుకోండి, మనిషిలో పాపం ఉంటే దాని లక్షణాలు ఏంటో చెప్పనండి. ఆదాము ఏం చెప్పాడు? ఆదాము ఈ పండు తిన్నావా అని అడిగాడు. అంతేనండి. తిన్నావంటే ఏమన్నాడు? నేను ఎక్కడ తిన్నాను ఏమన్నాడు? చెప్పండి. నేను ఎక్కడ తిన్నాను బాబు? నా సంగతి తెలియదు బాబు. నేను ఎంత మనగాడును. అబ్బాయి నేను ఎగిలి తిన్నాను. నువ్వు ఇచ్చావు కదా. ఇవి తీసుకొస్తే ఆమె ఏముంది? ప్రభు ఎంత ఓపిక జరిగాడు చూడండి అయ్యా. ఏమ్మా అవ్వ పొరపాటుగా తిన్నావంటే నేనేం తింటాను ప్రభు? నన్ను సర్పము మరి సర్పాన్ని అడిగాడా? సర్పాన్ని శపించి. మీరు ఆలోచించేయండి. ఎప్పుడైతే పాపము, అపవిత్రత, అవిధేయత ఒక మానవునిలోకి వచ్చినాయో, ఆడు ఎంత భక్తుడైనా ఆడు అబద్ధాలు ఆడాడా, నెపాలు వేసాడా, నిందలు వేసాడా, చేసిన పాపాన్ని ఒప్పుకోలేదా, అది ఖచ్చితంగా పాపములో వచ్చేసినట్టే. పాపం వచ్చిందంటే పాపం వచ్చిన వెంటనే లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రభు రక్షించబడ్డామండి. రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తాడు. ఈ సడన్ గా ఏదో పాపం మనలోకి వచ్చింది. వచ్చిన వెంటనే పాపం లోపలికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండలేడు. దేవుడు పరిశుద్ధుడి గనక పాపము కలిసి ఉండదు. అందుకని ఆత్మను దుఃఖపరచుకుడని అంటాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే హృదయంలోంచి బయటకు వచ్చేసాడో బయటుండి వేచి చూస్తాడు. అయ్యో నా కుమారుడు, నా కుమార్తె మరలా తమ తప్పిదాలను ఒప్పుకుని విడిచిపెడతారంటే, ఒప్పుకుని విడిచిపెడితే ఆయన నమ్మదగిన, మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రం చేయనని మొదటి యోహాను రాసిన పత్రికలో 1:7-9 మనకు స్పష్టంగా. కానీ ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టామో మరలా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి. ఇది కాబట్టి పాపము మన జీవితాలకు రావట్లేదు. ప్రవచనము, ఈ ప్రవచనం చదవండి అయ్యా. ఆదికాండం 3:1-5. నేను ముగిచ్చేస్తాను తొందరగా. 15 వచ్చినమ్మా. 15 మరియు నీకును స్త్రీకిని ఆమె సంతానమునకును వైరము కలగజేసేది. ఎప్పుడైతే అవ్వ మోసపరచబడి పండు తిన్నదో, ఎప్పుడైతే సర్పం మోసపిచ్చిందో, అక్కడ ప్రవచనం ఏంటంటే, ఇదిగో నీవు చదవమ్మా. సర్పంతో నీకును స్త్రీకిని నీ సంతానమునకును, గమనించండి, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. ఆమె నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమే కొడు. ఆమెకు, నీకును స్త్రీ సంతానానికి. యేసు ప్రభు స్త్రీ సంతానమా, పురుషుడు స్త్రీ కలయిక సంతానమా? స్త్రీ సంతానమైన యేసు ప్రభు వారికి ఇదిగో నీకును వైరము కలగజేసేదని. ఆ ప్రవచన నెరవేర్పే యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా కన్యమరి గర్భాన పరిశుద్ధాత్మను జన్మించి ఏ పాపము లేని యేసు ప్రభు వారు మరణించి మరణమును జయించి తిరిగి లేచి మనకు రక్షణను ఇచ్చాడు. ఈ గొప్ప ఎంత భాగ్యమో తెలిసింది. కాబట్టి మనం నమ్మిన మన జీవితాల్లో ఏదో ఆడతా పాడుతా ప్రభు కొరకు కాదు, ఎల్లప్పుడూ ప్రభువులు సంతోషిస్తూ ముందుకెళ్ళాలి. కాబట్టి తర్వాత కుటుంబ వ్యవస్థ, అర్పణలు, మరణము, మానవ ప్రభుత్వం. రైట్. ఈ వీలుంటే తర్వాత చెప్తాను. ఈ తర్వాత మీరు నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, పంచకాండాల్లో ఈ యొక్క యాకోబు యొక్క జీవితము, యేసోపు జీవితము, ఇస్సాకు జీవితాలు, వారి పిల్లల జీవితాలు,
అయితే మొట్టమొదటిగా మీరు ఇప్పుడు నాకు చెప్పాలి. నాకు దేవుడు మొట్టమొదట ఏం కలగజేశాడు? ఆ, అమ్మా మొదటి దినం భూమాకాశం భూమి ఆకాశం కలుగజేసాను. మొదటి దినం ఏం చేశాడండి? భూమి భూమి ఆకాశం. ఆకాశములు ఆ, చీకటి వెలుగును ఆ. రెండు జలరాశులు జలరాశులను ఇంకా రైట్. బుక్లో ఉంచండి 23 ఎపిసోడ్. మూడో దినం మూడు దినం విత్తనములు ఇచ్చే చెట్లను ఆ, జలరాశుల ఆ. నాలుగో దినం యా? సూర్య ఆ. ఎందుకు రాస్తున్నారంటే గుర్తుంటారని రాస్తున్నారు. ఓకే. 5 సరే. పశువులను ఆ. 6 అమ్మా ఆ. యానిమల్స్ హ్యూమన్స్ ఆ. 7 విశ్రాంతి దినం. ఇది బై హార్ట్ చేయండి. ఓకే. నేను మీకు ఈవేళ క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తున్నాను. మీకు చూసి రాయండి. నా బుక్ లేనా? ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మీకు చూసిస్తాను, తర్వాత చూపిస్తాను. ఓకే, రాసుకోండి. మొట్టమొదటి ఆల్రెడీ రాశాను. రాసుకోండి. క్లాసెస్ చెప్తాను.
బట్టి ఎదురు పేజండి ఎన్ని పేజీలు అది? ఆ? రైట్. వచ్చాను అయ్యా. ఆది కాండంలో రాయబడిన పట్టికలోని సంవత్సరములు బైబిల్ సంఘటనలు జరిగిన సంవత్సరాలు రాయము. అది మీ బుక్ లోనే ఉంది. పేజ్ నెంబర్ పట్టి ఉంటుంది చూడండి. అదే పేజ్ నెంబర్ అయితే మొట్టమొదటిది ఆ ఆ, పంచగ్రంథాలు ఎన్ని వాటి పేర్లు రాయండి. రెండోది గ్రంథకర్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అది పంచగ్రంథం. మూడోది ఆది కాండంలో రాయబడిన పట్టికలోని సంవత్సరాలు, పట్టిక జరిగిన సంవత్సరాలు రాయము. నాలుగోది దేవుని సృష్టి క్రమం రాయము. నాలుగే ప్రశ్నలు. అని మీరు చూసి రాసినా పర్లేదు, చూడకుండా రాస్తే మీకే మంచిది, గుర్తుంటుంది కదా. మీరే న్యాయ నిర్ణయాలు. థర్డ్ క్వశ్చన్ చెప్పండి అన్న. తమ్ముడు ఆది కాండంలోని ఆది కాండంలో రాయబడిన కార్యక్రమానుసారమైన పట్టికలోని సంవత్సరములు, జరిగిన సంవత్సరములు, బైబిల్ సంఘటన మరియు వాక్య భాగము వివరణ రాయము. రాయమంటారు అది? అదొకటి రాస్తారండి, సరిగ్గా రాయలేదు. కార్యక్రమంలో రాయబడిన కార్యక్రమానుసారమైన పట్టికలోని సంవత్సరములు, జరిగిన సంవత్సరములు, బైబిలు. లేకపోతే ఇది గ్రూప్ లో పెడతాను మీకు. గ్రూప్ లో పెట్టండి అన్న, క్లియర్ గా ఉంటుంది. ఆన్సర్ ఇప్పుడే దొరికిందా? క్వశ్చన్ దొరకలేదన్న. ఇప్పుడే రాసి పెడతాను. ఆన్సర్ దొరికిన క్వశ్చన్ మీకు ఇంకొక మాట చెప్పడానికి నేను మీ ముందుకు వస్తా ఉన్నాను. ఏంటంటే ఇది సబ్జెక్ట్ స్టార్టింగ్ కాబట్టి డెప్త్లోకి వెళ్ళక ముందు కొంచెం మనకి ఆదర గడిబిడిగా ఉంటుంది. మీరు కొంచెం మాకు కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది చెప్పేవాళ్ళకి, ఎందుకంటే మిమ్మల్ని ఎలా సాటిస్ఫై చేయాలని. మా దగ్గర ఇంకా చక్కటి మెటీరియల్ అన్నీ ఉన్నాయి. మరి మీరు కూడా ప్రిపేర్ అవ్వమని కోరుతా ఉన్నాను. గ్రూప్లో పాల్గొన్న స్క్రీన్ షాట్ తమ్ముడిది. రైట్. అటెండెన్స్ తీసుకోండి, అందరికీ అటెండెన్స్ తీసుకోండి. మరలా చెప్తా ఉన్నాను మీకు, ఇక్కడున్న వారికి, ఆన్లైన్లో ఉన్న వారికి, మీకు ఇవ్వబడిన క్వశ్చన్ పేపరు మీరు ఖచ్చితంగా రాసిస్తే ఆ మార్క్స్, అటెండెన్స్ మీకు ఇది కన్సిడర్ అవుతుంది. ఇవన్నీ కన్సిడర్ అయిన తర్వాతే మొత్తం కూర్చి రేపొద్దుట మీకు ఆ సర్టిఫికేషన్కి అవి ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ అందులో మీకు మార్కులు తక్కువ వచ్చినా, అటెండెన్స్ తక్కువ వచ్చినా సర్టిఫికేట్ ఇవ్వబడదు. ఫుల్ అథారిటీ ప్రిన్సిపల్ నాకే. ఇందులో సొంతోళ్ళు బయటోళ్ళు ఏమీ లేదు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవరి వన్, ఈవెన్ మా పాస్టర్ గారికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లేట్ అవుతుంది, ఇండియాలో ఉన్న వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేకంగా కిరణ్ వాళ్ళ మదర్ గారికి, సిస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఇక ఇక్కడ ఉన్నవారు మీరు తెలియచేయండి చాలామందికి. ఆ 24 సబ్జెక్టులు కూడా గ్రూప్లో పెట్టాను నేను.
మీకు సాఫ్ట్ కాపీ ఎవరికి అందలేదు ఒకసారి చెప్తారండి ఆన్లైన్లో ఉన్నవారు. మరి మీరు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి మేము బుక్ తీసి మీకు ఇవ్వటానికి కుదరదు. సునీల్ కుమార్ గారు మీకు సాఫ్ట్ కాపీ అందిందండి? 2 సబ్జెక్టులు అందినాయండి. నేను పంపించినప్పుడు మీరు అది కాపీ చేసి సేవ్ చేసుకున్నాను. లేదు, మీకు ఆ 2 సబ్జెక్టులు ఫుల్ సబ్జెక్ట్ పంపిస్తానండి మీకు. పంపించాను. ఆల్రెడీ కిరణ్ వర్మ గారికి వారికి పంపించాను. సుందర్రావు గారు మీకు అందిందండి? ఎక్కల సుందర్రావు గారు ఓకే, తర్వాత మాట్లాడలేదు. ఎక్కల సుందర్రావు గారు గత కాలంలో కూడా కొన్ని సబ్జెక్టులు చేశారు. అవునండి, అవును. ఎన్ని సబ్జెక్టులు చేశారు తమ్ముడు? మీరు కూడా కొన్ని సబ్జెక్టులు చేశారు. చేశానన్న. రసల్ కైమాల్ ఉంటారు, సుందర్రావు గారు. ప్రభు చిత్తం అయితే మీకు ఆ రోల్ నెంబర్స్ అందరికీ అలాట్ చేస్తాం మేము ఇయర్ వైజ్గా. దాన్ని బట్టి మాకు కూడా ఈజీగా ఉంటుంది. లాస్ట్ టైం మనోజ్ లక్షణాలు కూడా కొన్ని సబ్జెక్టులు చేశారు. 1, 2 బ్రదర్? ప్రత్యక్ష గడవరం ఇంకా మార్క్స్ వార్త 2 సబ్జెక్ట్. 24 సబ్జెక్టులో మీరు సబ్జెక్టులు కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మధ్యలో స్టార్ట్ అయినా పర్లేదు. 24 సబ్జెక్టులు కంప్లీట్ అయితే సర్టిఫికేషన్ ఇవ్వబడతా ఉంది. మరి మీ అందరికి వందనాలు. ఇవాళ లేట్ అయింది, అందుకని 45 మినిట్స్ తీసుకున్నాం. క్లోజింగ్ ప్రేయర్ చేసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్తాం. మరి ఒకసారి ఈవేళ నాకు కిరణ్ వర్మ గారు వాళ్ళు నాకు 300 ట్రాన్స్ఫర్ చేశారు. ముగ్గురిది ఫీజు. కిరణ్ వర్మ గారు, మానస వర్మ గారు, అదేవిధంగా అచ్యుత్ కిరణ్ వర్మ గారు, ముగ్గురు. ప్రభాకర్, ప్రశాంతి ప్రభాకర్ కూడా నాకు 200 ట్రాన్స్ఫర్ చేశారు. అవి నోట్ చేసుకోండి అకౌంట్స్లో దయచేసి. పంపిస్తాను బ్రదర్. డీటెయిల్స్ పంపిస్తారా? అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తామండి. ఆ గ్రూప్లో పెడతామండి. ప్లీజ్. గ్రూప్లో పెడతాం. థ్యాంక్ యూ. ఏం లేదండి, ఇప్పుడు రెంట్ కట్టాలని, తర్వాత బుక్స్ కూడా ప్రింట్ చేస్తా ఉన్నాము. నాకు డీటెయిల్స్ పంపించండి. ఏంటంటే షూర్ అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సునీల్ కుమార్ గారు. ఆ సునీల్ కుమార్ గారు క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. పాస్టర్ సునీల్ కుమార్ గారు అయినా సునీల్ కుమార్ ఉన్నవ గారు ఆయన ముగింపు ప్రార్థన చేసిన తర్వాత నేను ఆశీర్వాదం ఇస్తాను. తర్వాత సెషన్ ముగించుకున్నాం. మీరు మరలా చెప్తున్నారు, కొంచెం 8 o'clock మీరు ఆన్లైన్ వాళ్ళు అందరూ చక్కగా 8కి వచ్చేస్తున్నారు. వేరే కొంచెం లేట్ అవుతాం. కొంచెం 8కి వస్తే చక్కగా విపులంగా చెప్పడానికి మాకు కూడా అవకాశం. మీరు 8కి వచ్చారు. ప్రార్థన చేయండి సార్ సునీల్ గారు. ఓకే. తండ్రి పరిశుద్ధురానికి స్తోత్రం వందనాలు తండ్రి. ఈ యొక్క రాత్రి కాలం ప్రభా, మరి ఇక బైబిల్ క్లాస్లో మేము సెకండ్ క్లాస్ మేము పూర్తి చేసుకోవడానికి సహాయం చేసినారు తండ్రి. నాయన ఈ సమయంలో తండ్రి విన్న ప్రతి సబ్జెక్టులో కూడా మీరు సహాయం చేసి నడిపించాను నాయన. మరి ఈ సమయంలో మరి ఏ రీతిగా అయితే మేము ఈ లోక సంబంధమైన స్టడీస్ని చక్కగా చదువుతున్నాము, అదే రీతిగా ఈరోజు ఆత్మీయ మరి స్టడీస్లో కూడా మేము చదవటానికి సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. మరి యొక్క వేదాంత విద్యా సంస్థను మీరు దీవించి ఆశ్రయించండి ప్రభా. అదేవిధంగా ప్రిన్సిపల్ ఉంటున్న సురేష్ గారిని, అదేవిధంగా ఇవాళ మాకు బోధించిన స్టీఫెన్ డెల్ గారిని దీవించండి ప్రభా. మరి ఈ దినాన ప్రభా దేవదత్తుల గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా మరి మొదట 5 గ్రంథంలో ఉన్న విషయాలను ప్రభా, అదేవిధంగా సృష్టి గురించి నేర్చుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు తండ్రి. నిజంగా ప్రభా మరి మేము మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మాకు జ్ఞానం సరిపోదు నాయన. మరి పౌలు గారు చెప్తారు, మరి బైబిల్ అంతా కూడా రాసినట్లయితే ఈ లోకం సరిపోతుంది సెలవు ఇచ్చినారు తండ్రి. ఆయన మీరు ఎంతో అనంతమైన దేవుడు తండ్రి. మరి కేవలం మేము ఒక కొన్ని సబ్జెక్టులు నేర్చుకోవడానికి మా జీవితం సరిపోదు ప్రభా, కానీ మీరు సమస్తమును సృజించారు ప్రభా. అంత గొప్ప దేవుని ప్రభా. మరి కొంచెం జ్ఞానం కలిగి మిమ్మల్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదైనప్పటికీ మీ జ్ఞానం మాకు దయచేసి నడిపించండి. మీరు చెప్పిన ప్రతి మాటను మేము విశ్వాసం ఉంచి మా జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా నీ వాక్యం ఉన్నదిగా మేము నమ్మి విశ్వాసం ఉంచి మీ నామను మహిమ నడిపించండి ప్రభా. ఈ సమయంలో విన్న వాక్యాన్ని మా హృదయం భద్రపరచండి ప్రభా. మేము కూడా అనేక మందికి బోధించే వారంగా ప్రభా నాయన నీ వాక్యంలో నాయన అడుగు ప్రతి వారికి వాక్యానుసారమైన నాయన మరి సమాధానాలు ఇవ్వటానికి మీరు కృప చూపించి నడిపించండి. నాయన యొక్క కళాశాలలో ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు దీవించండి. ఎవరైతే దినాన్ని కొత్తగా జాయిన్ అయిన వారు కూడా దీవించండి. అనేక మంది రావటానికి ప్రభా నాయన నీ గురించి తెలుసుకొని లోకమంతా కూడా ప్రభా నీ బిడ్డలుగా శిష్యులుగా చేయటానికి కృప చూపించి నడిపించమని ఈ యొక్క కళాశాల ప్రిన్సిపల్ గారిని ఉన్న దైవజనులను కూడా దీవించి ఆశ్రయించమని, మరి ఈ యొక్క కళాశాల పూర్తయినంత వరకు కూడా ప్రభా మాకు తోడు ఉండి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభా అన్ని విషయాల్లో మీరు మాకు తోడు నడిపించమని ఈ యొక్క ఏర్పరిచిన తండ్రి నాన్న దైవజనులు మీరు దీవించి ఆశ్రయించమని
ఏసేదను ప్రార్థన చేసి ముగిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు దీవెన ఆశీర్వాదమైన కాపుదల క్షేమ సదాకాలం మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయ. ప్రవేశ రక్తమే ప్రవేశ సంపూర్ణ విజయం కలుగు. అపవాది కనంత నాశనం. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. క్లోజ్ చేస్తున్నామండి. ఓకే. పాస్టర్ గారు, మన ప్రదీప్ గారు జాయిన్ అవుతున్నారు, పంపించారు డీటెయిల్స్. అయ్యో మర్చిపోయాను సార్. నేను మీరు పంపిస్తా అని చెప్పాను. నాకు మెసేజ్ పెట్టాడండి, జూమ్ లింక్ పంపించడం మర్చిపోయాను. నేను ఈ మెటీరియల్ అది కూడా పంపిస్తాను ప్రదీప్ కి, ఒకసారి చూసుకోండి. ప్రదీప్ మెసేజ్ పెట్టాడు, నేను పంపుతానన్నాను కానీ అంటే జాయిన్ అవ్వలేదు అనుకున్నాను నేను. ఇంకా నేను ఐ స్పీక్ విత్ హిమ్ అండ్ ఐ స్పీక్ విత్ హిమ్. ప్లీజ్ షూర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. గుడ్ నైట్. ప్రైజ్ ది లార్డ్.